ఓకే. సో, మన ప్రీవియస్ క్లాస్‌లో గూగుల్ ట్యాగ్ మేనేజర్ బేసిక్స్ అయితే చూసామన్నమాట. బేసిక్స్ ఇన్ ద సెన్స్ గూగుల్ ట్యాగ్ మేనేజర్ అంటే ఏంటి? ఈ గూగుల్ ట్యాగ్ మేనేజర్‌ని ఎందుకు వాడతారు? అట్ ద సేమ్ టైం ఈ గూగుల్ ట్యాగ్ మేనేజర్‌లో మనం ఎలాంటి డేటాని ట్రాక్ చేయొచ్చు? ఈ డేటా అయితే చూసాం. సో, ఇందులో మనం ఫస్ట్ చూసింది వచ్చేసి మన దగ్గర ఏదైనా ఒక వెబ్సైట్ ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ blogs.janardhan.digital అనే వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో లాస్ట్ టైం మనం ఏం ట్రాక్ చేసామంటే ఇక్కడ ఫేస్బుక్ దగ్గర ఒక లింక్ అయితే ఇచ్చాను. ఈ లింక్ పైన ఎంతమంది క్లిక్ చేశారో తెలుసుకోవాలి అనుకున్నాం. సో కాబట్టి మనము ఆ ట్రాకింగ్ అయితే స్టార్ట్ చేసినాం లాస్ట్ వీక్. ఈరోజు క్లాస్లో వచ్చేసి 8:30 వరకు ఇది చెప్తాను. ఈ గూగుల్ ట్యాగ్ మేనేజర్ అయిపోతుంది, అంత టైం అయితే తీసుకోదు. దీని తర్వాత ఇంకో కొత్త టూల్ అయితే నేర్చుకుంటాం. అది గూగుల్ మై బిజినెస్ అనేసి హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది, ఎక్కువ టైం అయితే పడుతుంది అది కూడా. సో మోస్ట్లీ ఈ రెండు టూల్స్ అయితే ఈరోజు ఫినిష్ చేసేస్తాను, రైట్. సో ఇలాగా మన వెబ్సైట్ ఒకటి ఉండి ఈ వెబ్సైట్లో మనం ఏదైనా ట్రాక్ చేయాలి అంటే అది లింక్ కావచ్చు, కస్టమర్ ఎంత స్క్రోల్ చేశారు, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనకు ఈ టూల్ ఇది సరిపోతుంది అనమాట. ఇది స్టార్ట్ చేయాలి అంటే మన దగ్గర గూగుల్ అనాలిటిక్స్ కూడా ఉండాలి. ఎందుకంటే మనం మెజర్మెంట్ ఐడి అనేది అందులో ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అది లేకుండా అయితే చేయలేము. సో ఆ పర్పస్ కోసం ఖచ్చితంగా మన దగ్గర గూగుల్ అనాలిటిక్స్ కూడా మనం సైడ్లో ఓపెన్ చేసి అయితే పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను ఈ గూగుల్ అనాలిటిక్స్ ఓపెన్ చేశాను. సో బ్లాగ్స్ ఎక్కడుంది? బ్లాగ్స్, 1 సెకండ్. బ్లాగ్ ఇక్కడ కాదు, మధ్యలో ఎక్కడ మిస్ అవుతుంది. ఓకే, బ్లాగ్స్. సో ఈ గూగుల్ అనాలిటిక్స్లో మనము సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ డేటా స్ట్రీమ్స్ ఉంటుంది. ఇది రెండు ఓపెన్ చేసి అయితే పెట్టుకోవాలన్నమాట మనం గూగుల్ ట్యాగ్ మేనేజర్ చేసేటప్పుడు. లేదా మనకి ఈ ఐడి గుర్తుంది అంటే ఇది వెల్ అండ్ గుడ్. ఒకవేళ మీరు గుర్తుపెట్టుకోగలిగితే మన వెబ్సైట్కి సంబంధించి ఒక ఐడి ఇస్తారు. మనకు ఫోన్ నెంబర్ ఎలాగుంటుందో ఈ గూగుల్ అనాలిటిక్స్ ఐడి కూడా అంతే అనమాట. ఇది మన దగ్గర ఉంటే ఈజీ అవుతుంది, అంతకుమించి ఇంకేం ఉండదు. సో ఇప్పుడు నా దగ్గర ఐడి రెడీగా ఉంది, నా వెబ్సైట్ రెడీగా ఉంది ట్రాక్ చేయడానికి. నెక్స్ట్ ఈ గూగుల్ ట్యాగ్ మేనేజర్కి వెళ్ళిపోయి డేటా అనేది మనం ఇంకా ట్రాక్ చేసుకోవడమే. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే నా వెబ్సైట్కి ఎవరైతే వస్తారో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక లింక్ తీసుకుందాం. నా వెబ్సైట్లో ఇక్కడ 300+ గూగుల్ యాడ్వర్డ్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అని రాశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కస్టమర్స్ జస్ట్ 10% స్క్రోల్ చేస్తున్నారా, లేదా ఇట్లా సగం వరకు వెళ్ళిపోయారా, సో లేదా 70% స్క్రోల్ చేశారా, మనకి ఇలాగ చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. మనం 1 by 1 ట్రాక్ చేయాలనుకోండి. సో ఆ ట్రాకింగ్ కోసం సో ప్రీవియస్ క్లాస్లో ఏమి స్టెప్స్ అయితే ఫాలో అయినామో ఇక్కడ కూడా అంతే ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి పైన టాప్లో మనకు న్యూ అనేసి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అన్టైటిల్డ్ ట్యాగ్ అనేసి ఉంటుంది. బేసిక్గా మీరు ఏం డేటానే ట్రాక్ చేయాలనుకుంటా ఉన్నారు. ఇప్పుడు నేను ఎంత స్క్రోల్ చేసినారో ట్రాక్ చేయాలనుకుంటున్నా. స్క్రోల్ డెప్త్ అంటారు బేసిక్గా దీన్ని. సో ఇక్కడికి వెళ్ళి ట్యాగ్ కాన్ఫిగరేషన్ అనేసి అడుగుతుంది. ఇక్కడ మనం గూగుల్ అనాలిటిక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే డేటా ట్రాక్ అవుతుందో అది మనం గూగుల్ అనాలిటిక్స్లో చూడవచ్చు. అది ఎలా చూడాలో కూడా చూపిస్తాను. గూగుల్ అనాలిటిక్స్ సెలెక్ట్ చేసుకున్నా. సో ఇది గూగుల్ ట్యాగ్ అనేది ఓన్లీ ఒకసారి చేస్తే చాలు, మిగతా అంతా కూడా మనం ఈ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను సెకండ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐడి అడుగుతుంది. మనకు ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాం. ఈ ఐడిని కాపీ చేసుకొని సో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయడమే. చేస్తే మనకి ఇలాగ టిక్ మార్క్ రావాలి, అంటే మీ గూగుల్ ట్యాగ్ మేనేజరు గూగుల్ అనాలిటిక్స్తో కనెక్ట్ అయింది అనేసి దాని మీనింగ్ అనమాట. సో ఇక్కడ మీరు ఏదైతే ట్రాక్ చేస్తారో అది ఆటోమేటిక్గా గూగుల్ అనాలిటిక్స్లో మీరు చూడగలుగుతారు. డేటా అయితే వెళ్ళిపోతుంది అక్కడికి, దాని మీనింగ్. నెక్స్ట్ వచ్చేసి నేమ్ అడుగుతుంది. ఇక్కడ పైన ఏదైతే పెట్టారో అదే నేమ్ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. స్క్రోల్ డెప్త్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది స్మాల్ లెటర్స్లోనే ఉండాలి. ఒక వర్డ్కి ఇంకొక వర్డ్ని సపరేట్ చేయడానికి అండర్ స్కోర్స్ని యూజ్ చేయాలి. మీ దగ్గర 3-4 వర్డ్స్ ఉంటే 4-5 అండర్ స్కోర్స్ని యూజ్ చేయాలి. స్మాల్ లెటర్స్ అండర్ స్కోర్స్ ఇదొకటి వీళ్ళ కండిషన్ అనమాట. సింటాక్స్ అది బేసిక్గా. సో అది మెన్షన్ చేశాను. ఇక్కడ మనం ఏది పెట్టుకుంటాం అదే పెట్టుకోవచ్చు. ఇది మన అండర్స్టాండింగ్ కోసమే. వన్స్ ఇది అయిన తర్వాత ఈ డేటా అనేది ఎప్పుడు రికార్డ్ అవ్వాలి, సో ట్రిగరింగ్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ట్రిగరింగ్ అంటే ఎప్పుడు డేటా రికార్డ్ అవ్వాలి అనేసి. మనకు ఆల్రెడీ చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, వీటిని ఇగ్నోర్ చేయొచ్చు. పైన ప్లస్ సింబల్ ఉంటుంది. సో ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మనకి ఇలాగ వస్తుంది. సో అగైన్ సో పేరు అయితే పెట్టుకోండి ఇక్కడ కూడా. సో ఫస్ట్లో టాప్లో ఏదైతే పెట్టామో అదే పెడుతున్నా. సో కాన్ఫిగరేషన్ పైన క్లిక్ చేస్తేనే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. సో చూడండి, స్క్రోల్ డెప్త్ని ఇక్కడ డైరెక్ట్గా మనకి ఇచ్చేస్తాడు. అంటే ఒక కస్టమరు ఎంత స్క్రోల్ చేసినాడు మన వెబ్సైట్లో, 10%, 20%, 40%, మీరు ఏం డేటాని రికార్డ్ చేయాలనుకుంటా ఉన్నారు. లేదా మన వెబ్సైట్లో కస్టమర్స్ ఎక్కడైనా క్లిక్ చేస్తే ఒక స్పెసిఫిక్ ఏరియాని మనం ట్రాక్ చేయాలనుకోండి. ఇప్పుడు నా వెబ్సైట్లో ఇప్పుడు పైన ఇది ఉంది ఎగ్జాంపుల్. సో పైకి వెళ్దాం.
సో ఇక్కడ జేడీ బ్లాగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ లింక్ పైన, ఈ ఫోటో పైన ఎంతమంది క్లిక్ చేసినారు, లేదా ఈ ఫేస్బుక్ ఐకాన్ పైన ఎంతమంది క్లిక్ చేసినారు, ఇలా తెలుసుకోవాలి అనుకుంటే మనము క్లిక్ను సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా కాదు, ఈ పర్టికులర్ పేజ్, ఇప్పుడు నా వెబ్సైట్లో ఈ పేజ్ ఉంది, ఈ పర్టికులర్ పేజ్ వరకు మాత్రమే ఎంతమంది వెళ్ళినారు ఇది తెలుసుకోవాలి అని అనుకుంటే మనము సో పేజ్ వ్యూని, లేకపోతే ఈ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో పేజ్ వ్యూ, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. మనకి ఇప్పుడు క్లిక్గా తెలియాల్సింది యూజర్ ఎంగేజ్మెంట్ అనమాట. అంటే ఒక యూజర్ మన వెబ్సైట్తో ఎంత ఎంగేజ్ అవుతున్నాడు అనేసి. ఇప్పుడు స్క్రోల్ డెప్త్ని సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ దీంట్లో కూడా వర్టికల్ స్క్రోల్ డెప్త్, హారిజంటల్ స్క్రోల్ డెప్త్ అనేసి ఉంటుంది. బేసిక్గా దీని లాజిక్ చాలా సింపుల్. ఇప్పుడు ఒక వెబ్సైట్ని ఇప్పుడు మనం పై నుంచి కిందకే కదా స్క్రోల్ చేస్తాం, లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి చేయం కదా, అంతే కదా లాజిక్ ఆలోచిస్తే. సో అందుకే మనం ఇక్కడ వర్టికల్ స్క్రోల్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీకు ఏం తెలుసుకోవాలని ఉంది అంటే 50% ఎంతమంది స్క్రోల్ చేసినారు, 75% ఎంత స్క్రోల్ చేసినారు, మనం నెంబర్స్ అక్కడే పెట్టచ్చు అనమాట. సో 10% నాకు తెలుసుకోవాలని ఉంది, 20% తెలుసుకోవాలని ఉంది, 50% తెలుసుకోవాలని ఉంది, నెక్స్ట్ 50. సో మనకి ఎంత పర్సంటేజ్ కావాలంటే అవన్నీ మెన్షన్ చేయాలన్నమాట ఇక్కడ. సో 100. సో ఇలా మెన్షన్ చేస్తే మీ చాయిస్, అది మీరు ఒకే నెంబర్ పెట్టచ్చు, మల్టిపుల్ నెంబర్స్ పెట్టచ్చు. అర్థమైంది అది? సో ఈ డేటా అనేది అన్ని పేజెస్లో రికార్డ్ అవ్వాలి. అంటే కస్టమర్ ఏ పేజ్కి వెళ్ళినా మనకి రికార్డ్ తెలుసుకోవాలని ఉందా? లేదు, నా దగ్గర ఒక స్పెషల్ పేజ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ నాకు చాలా ఇంపార్టెంట్ అనుకోండి, నేను ఈ ఒక్క పేజ్ని స్టడీ చేయాలనుకుంటున్నా. అంటే కస్టమర్ బిహేవియర్ ఎలా ఉంది వన్స్ వాళ్ళ వెబ్సైట్లో ల్యాండ్ అయిన తర్వాత, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఒక్క పేజ్ని కాపీ చేసుకొని ఇక్కడ సమ్ పేజెస్ అనేసి ఉంటుంది అనమాట. ఆల్ పేజెస్ పెడితే అన్ని పేజెస్లో రికార్డ్ అవుతుంది, సమ్ పేజెస్ అయితే ఓన్లీ సింగిల్ పేజ్ కాబట్టి. సో ఇంకొంచెం కిందకి వెళ్తే సో మనకి ఇలాగ ఆప్షన్స్ అయితే కల్పిస్తూ ఉంటాయి. సమ్ పేజ్ అంటే క్లిక్ కాదు తీసుకోవాల్సింది, పేజ్ వ్యూ కాబట్టి ఇక్కడికి వెళ్ళి బిల్ట్-ఇన్ వేరియబుల్స్లో పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో పేజ్ యూఆర్ఎల్ అనేసి ఉంటుంది. పేజ్ యూఆర్ఎల్ అంటే లింక్ అనమాట. సో పేజ్ యూఆర్ఎల్, ఆ లింక్ ఏంటి, ఆ లింక్ని ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏమైనా కన్ఫ్యూజన్ ఉందో, ఇది ఎలా సెలెక్ట్ చేసుకున్నాను? కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, సో ఇలా మెన్షన్ చేస్తే ఈ ఒక్క పేజ్కి వచ్చే కస్టమర్స్ డేటా మాత్రమే 10% ఎంతమంది స్క్రోల్ చేసినారో, 20% ఎంతమంది స్క్రోల్ చేసినారో ఇది మనకు క్యాలిక్యులేట్ చేసి చెప్తుందనమాట. ఇవన్నీ నేను ఎందుకు ఇంత స్ట్రెచ్ చేస్తున్నాను అంటే, మీరు సీనియర్ లెవెల్లో అందరూ మోస్ట్లీ వెళ్ళాలనుకుంటా ఉన్నారు కాబట్టి మీకు ఈ డేటా తెలిసి ఉండాలి. బేసిక్గా ఈ ట్రాకింగ్ ఎలా చేస్తారు, ఒక వెబ్సైట్ మెయింటైన్ చేయడం గొప్ప కాదు, ఆ వెబ్సైట్లో జరిగే ప్రతి ఒక్క అప్డేట్ తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. కస్టమర్స్ మన కంటెంట్ని లైక్ చేస్తున్నారా లేదా, చేయకపోతే ఎక్కడ ఆగిపోతూ ఉన్నారు, జస్ట్ వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ ఇక్కడికి ఎంటర్ అయ్యారనుకోండి, ఈ హెడ్లైన్ చూస్తేనే వాడికి అట్రాక్టివ్గా లేదు, క్లోజ్ చేసేసాడు. అంటే మీరు స్టార్టింగ్లో పెట్టిన ఐటమే అట్రాక్టివ్గా లేదు. నెక్స్ట్ ఇంకొంచెం స్క్రోల్ చేసినాడు, 10% స్క్రోల్ చేసినాడు అనుకుందాం, ఈ ఫోటో నచ్చలేదు కస్టమర్కి. సో కాబట్టి ఒకవేళ మనకి రిపోర్ట్లో 10% మాత్రమే స్క్రోల్ చేస్తున్నారు అంటే ఇక్కడ మనం ఏదైతే మెన్షన్ చేసినా ఇది అట్రాక్టివ్గా లేదనే కదా. లాజిక్గా ఆలోచిస్తే అదే కరెక్ట్ కదా. సో ఇలాగ మనకు తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో కాబట్టి ఆ పర్సంటేజెస్ మీకు ఎంత డెప్త్ తెలుసుకోవాలని ఉందో దాన్నే స్క్రోల్ డెప్త్ అంటారు. ఎంత డెప్త్ తెలుసుకోవాలనుకుంటే ఆ పర్సంటేజెస్ మనం మెన్షన్ చేసుకోవచ్చు, ఇది మన చాయిస్. సో సేవ్ చేశాను, మళ్ళీ ఇంకోసారి సేవ్ చేస్తే ఇది రికార్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంతే, ఇది సెటప్ చేసేస్తే మనకి ఇక్కడ సబ్మిట్ అనేసి ఉంటుంది. ఈ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే గూగుల్ అనాలిటిక్స్కి వెళ్ళిపోతుంది. అది అంటే గూగుల్ అనాలిటిక్స్ ఇంకా ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ పర్టికులర్ కంపెనీ ఎంతమంది ఎంత డెప్త్ స్క్రోల్ చేశారు, 10% ఎంతమంది స్క్రోల్ చేసినారు, 20% ఎంత చేసినారో ఇవన్నీ కూడా మనం అనాలిటిక్స్లో చూస్తాం. ఇక్కడ ఓన్లీ సెటప్ మాత్రమే చేస్తాం. సో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే సెటప్ నేర్చుకున్నాము. ఎవరైనా ఒక యూజరు దేనిపైన క్లిక్ చేస్తే దాన్ని ఎలా ట్రాక్ చేయాలి, సో ఇది నేర్చుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎలాంటి కంపెనీలో జాయిన్ అయ్యారు, ఒకవేళ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనుకోండి, వీళ్ళకి కామన్గా యూజ్ చేసే ఒక టాస్క్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను కన్స్ట్రక్షన్ కంపెనీకి వర్క్ చేస్తాను, మీకు అందరికీ తెలుసు. బేసిక్గా మా కంపెనీ రిక్వైర్మెంట్ ఏంటి అంటే లీడ్ జనరేషన్ అనమాట. అంటే ఎక్కువగా ఎంక్వైరీస్ రావాలి, కస్టమర్ మా దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేయాలి. దానికోసం మేము ఒక ఫామ్ అయితే ఇస్తాము, మీరు కూడా క్రియేట్ చేయొచ్చు ఆ ఫామ్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వెబ్సైట్లోనే ఫామ్ని క్రియేట్ చేస్తాను, చూడండి చాలా సింపుల్. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీకు లెఫ్ట్ సైడ్లో ప్లగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. మీ learn.janardhan.digitalకి వెళ్ళండి, అక్కడ కూడా ఉంటుంది ఇది. సో ఇప్పుడు నేను ప్లగిన్కి అయితే వెళ్తున్నా. సో పైన మనకు ఈ ఆప్షన్ అయితే ఉంటుంది, యాడ్ ప్లగిన్ అని.
బట్ ఫస్ట్ మన వెబ్సైట్లో ఆ ప్లగిన్ ఉందా లేదో చెక్ చేసుకోవాలి. ఆ ప్లగిన్ పేరే కాంటాక్ట్ ఫామ్ 7. నేను ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేశాను. మీకోసం డిలీట్ చేసి మళ్ళీ స్క్రాచ్ నుంచి ఎలా చేయాలో చూపిస్తాను. సో ఆల్రెడీ ఉంది నా దాంట్లో, నేను డిలీట్ చేసేస్తున్నా. ఇది గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్మోస్ట్ మీరు ఏ కంపెనీకి వెళ్ళినా ఈ రిక్వైర్మెంట్ అయితే కంపల్సరీ వస్తుంది. అంటే ఎక్సెప్ట్ షాపింగ్ కంపెనీస్ లైక్ ఈ కామర్స్ కంపెనీస్ కాకుండా ప్రతి సర్వీస్ బేస్డ్ కంపెనీకి ఈ ప్రొసీజర్ అయితే మీరు ఫాలో అవ్వాల్సిందే. అది రియల్ ఎస్టేట్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, రెస్టారెంట్ కావచ్చు, 90% ఆఫ్ కంపెనీస్ ఈ మెథడ్ని యూస్ చేస్తాయన్నమాట. సో కాబట్టి మీరు ఇప్పటి నుంచి నేను ఏదైతే 10-20 మినిట్స్ చెప్తానో ఇది కొంచెం ఫోకస్డ్గా వినండి. ఇది కానీ మీకు వచ్చింది అంటే ఇంకో మీ రెజ్యూమ్లో ఇంకొక 10% వెయిటేజ్ అనేది యాడ్ అవుతుంది, రైట్? సో సింపుల్, ఇక్కడికి వచ్చి పైన ప్లగిన్ అనేసి ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. కొత్త ప్లగిన్ని మనం ఇన్స్టాల్ చేస్తున్నాం, దాని పేరు కాంటాక్ట్ ఫామ్ అనమాట. సింపుల్గా ఇక్కడికి వచ్చి కాంటాక్ట్ ఫామ్ అని సెర్చ్ చేయండి. సో ఆటోమేటిక్గా మనకి ఈ ప్లగిన్ అయితే వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. హానెస్ట్గా చెప్పాలి అంటే ఇప్పుడు నేను ప్రజెంట్ వర్క్ చేసే కంపెనీలో నా 40% వర్క్ అంతా దీనిపైనే ఉంటుంది. అంటే ఈ ఫామ్ ఫిల్ చేయించాలన్నమాట. కస్టమర్స్కి యాడ్ చూపించి వాళ్ళ వెబ్సైట్కి తీసుకెళ్ళి ఆ ఫామ్ని అయితే ఫిల్అప్ చేయించాలన్నమాట. అందుకే ఇంత స్ట్రెచ్ చేసి అయితే చెప్తున్నాను. సో ఇప్పుడు కాంటాక్ట్ ఫామ్ 7 ఉంది, దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ చేస్తున్నా. ఇది ఫ్రీయే, మనం మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మీరు learn.janardhan.digitalలో కూడా ఇది యాడ్ చేయొచ్చు. సో ప్రాబ్లం అయితే లేదు. సో నెక్స్ట్ యాక్టివేట్. సో ఇప్పుడు యాక్టివేట్ అయితే అవుతుంది. వన్స్ యాక్టివేట్ అయిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఇలాగా కాంటాక్ట్ అని చిన్న ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో బేసిక్గా ఇది ఒక కాంటాక్ట్ ఫామ్ అనమాట. కస్టమర్స్ ఎవరైనా మన వెబ్సైట్కి వస్తే మనము ఫస్ట్ ఏం చేయాలంటే కాంటాక్ట్ పేజ్ క్రియేట్ చేయాలి. సో పేజెస్కి వెళ్దాం. ఆల్రెడీ నా వెబ్సైట్లో కాంటాక్ట్ అని ఉంది, అది చూద్దాం ఎలా ఉందో. సో చూస్తే ఇక్కడ పెద్ద లుక్ అండ్ ఫీల్ ఏం బాగాలేదు. ఇప్పుడు మనం ఒక ఫామ్ని అయితే క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చాను. సో కాంటాక్ట్ ఫామ్లోకి వెళ్ళాను. నేను ఏం చేయాలనుకుంటానంటే ఎవరైతే నా వెబ్సైట్కి వస్తారో వాళ్ళ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, వాళ్ళు ఎక్కడ ఉంటారో ఈ డేటాని కలెక్ట్ చేయాలనుకుంటున్నా. దానికోసం కొత్త ఫామ్ని యాడ్ చేసుకోండి, యాడ్ న్యూ ఫామ్. మీకు బై డిఫాల్ట్కి చూడండి యువర్ నేము, యువర్ ఈమెయిల్ ఐడి, సబ్జెక్టు, యువర్ మెసేజ్ ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటానంటే ఇది కోడ్ లాగా ఉంటుందండి, మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఈ లేబుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది కామన్గా సింటాక్స్, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు లైవ్లోనే చూపిస్తాను. బేసిక్గా ఒక కస్టమర్ దగ్గర నుంచి ఫోన్ నెంబర్ కలెక్ట్ చేయాలి అంటే ఇక్కడికి వస్తేనే మనకు నెంబర్ అనేసి ఉంటుంది. అంటే నేను ఫోన్ నెంబర్ కలెక్ట్ చేయాలనుకోండి, నెంబర్ పైన క్లిక్ చేస్తా. దిస్ ఈస్ ఎ రిక్వైర్డ్ ఫీల్డ్, అంటే ఖచ్చితంగా కస్టమర్ నాకు నెంబర్ ఇవ్వాల్సిందే. సో కాబట్టి నెంబర్ని పెట్టాను. ఇన్సర్ట్ ట్యాగ్, చాలా సింపుల్, ఇన్సర్ట్ అయిపోతుంది. చూడండి నెంబర్ ఇన్సర్ట్ అయిపోయిందా? ఓకే, ఇవన్నీ డిలీట్ చేసేస్తాను, మీకు స్క్రాచ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం పెట్టానంటే సో జస్ట్ నెంబర్ అని పెట్టాను, పైన అలాగే ఉండనియండి. సో సేవ్ చేసేస్తున్నా, ఇంకేం చేయట్లా. ఇప్పుడు దీన్ని మనం యూస్ చేసుకుందాం. ఓకే పేరు పెడతాను, ఇక్కడ ఫామ్ ఫిల్స్ అని పెడతాను. సేవ్. ఇది అయిపోయింది, ఒక ఫామ్ అయితే క్రియేట్ అయింది. చూడండి ఫామ్ ఫిల్స్ అనేది ఒకటి క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే మన కాంటాక్ట్ పేజ్ ఉంది కదా, ఆల్రెడీ ఇందాక ఓపెన్ చేసాం, దీన్ని ఎడిట్ చేసుకుందాం. సో ఎడిట్లో ఇక్కడ నేను ఒక కాంటాక్ట్ ఫామ్ని పెట్టాలనుకుంటున్నా. సో జస్ట్ స్లాష్ అని పెడతాను, ఆటోమేటిక్గా ఇలా వస్తుంది. ఇంకోసారి చూపిస్తాను. ఒకవేళ మీకు ఇది రాలేదంటే పైన ప్లస్ సింబల్ ఉంటుందండి. సో సింపుల్గా కాంటాక్ట్ అని సెర్చ్ చేయండి, ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది కాంటాక్ట్ ఫామ్ 7. సో దీన్ని ఇక్కడికి లాక్కోవడం అంతే. ఓకే ఎలిమెంటర్లో ఎడిట్ చేయాలని ఇది అందుకే తీసుకోవట్లేదు. 1 సెకండ్. ఫామ్ తీసుకోవట్లేదు ఇది. ఓకే బ్యాక్ వస్తాను, సారీ. అంటే నార్మల్ మోడ్లో తీసుకునేట్లా ఉంది ఇది. ఓకే ఇక్కడ చాలా సింపుల్ లాజిక్ అండి. ఇక్కడ స్లాష్ అని టైప్ చేసి మనం ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకు ఇది రావట్లేదు? ఓకే నేను మళ్ళీ చెప్తాను, ఎందుకంటే చాలా ముందరికి వెళ్ళిపోయాను కదా, మీకు గజిబిజిగా ఉంటుంది. అన్నీ క్లోజ్ చేసేసి మళ్ళీ చెప్తాను. బేసిక్గా మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మన వెబ్సైట్లో ఒక ఫామ్ చూపించాలన్నమాట. దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ కాంటాక్ట్ ఫామ్ ప్లగిన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అక్కడ వరకు అందరికీ క్లియర్ అని అనుకుంటున్నాను. ఓకేనా? సో ఫామ్ని క్రియేట్ చేసినాము. బై డిఫాల్ట్గా మనకి ఇలా కాంటాక్ట్ ఫామ్ అనేసి వస్తుంది. దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం కొత్త ఫామ్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు.
ఇందాక చూసాము. ఇప్పుడు ఫామ్ అయితే రెడీగా ఉంది. నెక్స్ట్ ఈ ఫామ్ని మీరు ఎక్కడ యూస్ చేయాలనుకుంటా ఉన్నారు? నా వెబ్సైట్లో కాంటాక్ట్ అనే ఒక పేజ్ ఉంది. ఆ పేజ్లో నేను దాన్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నా. ఆ పేజ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత నా వెబ్సైట్లో కంటెంట్ అయితే ఇలాగుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దీని కింద ఫామ్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఎడిట్ పేజ్ అనేసి ఉంది. సో ఎడిట్ పేజ్ దగ్గరికి వెళ్తేనే ఇక్కడ టైప్ ఆర్ చూజ్ ఎ బ్లాక్ అనేసి వస్తుంది. అంటే ఆ కాంటాక్ట్ ఫామ్ని ఇక్కడ యాడ్ చేయాలి కాబట్టి మనకి ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది. ఒకవేళ రాకపోతే పక్కన ఇలా స్లాష్ పెట్టి కాంటాక్ట్ ఫామ్ ఇలా టైప్ చేస్తే కూడా ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. సో ఇది ఒక ఆప్షను. ఒకవేళ మాకు ఇదంతా వద్దు అనుకుంటే మనకి ఇంకో ఆల్టర్నేట్ మెథడ్ కూడా ఉంటుంది. సో ఈ కాంటాక్ట్ ఫామ్కి వెళ్తానే ఇక్కడ చూడండి షార్ట్ కోడ్ అనేసి వచ్చిందా? ఈ కోడ్ అంతా వస్తుందా? ఈ కోడ్ని కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయొచ్చు అంటే స్లాష్ షార్ట్ కోడ్ అని టైప్ చేస్తే మనకు ఆ కోడ్ని పేస్ట్ చేసే ఆప్షన్ వస్తుందన్నమాట అక్కడ నుంచి ఇక్కడికి. సో నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నా. చూడండి మీకు ఆటోమేటిక్గా డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఫామ్ వచ్చింది ఇక్కడ, నేము, ఈమెయిల్ ఐడి, సబ్జెక్టు, ఒక ఫామ్ కనిపిస్తుందా? కస్టమర్ ఇక్కడికి వచ్చి ఫిల్అప్ చేయాలన్నమాట ఫామ్. సో ఇలాగా ఈ ఇంటిగ్రేషన్ అన్ని కంపెనీ వాళ్ళే చేస్తారు, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ నేర్చుకోవాలని ఉంటే మాత్రం ఇన్డెప్త్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను, అంత ఇంకేం లేదు. సో ఇక్కడ వాళ్ళు కోడ్ ఇస్తారు, ఆ కోడ్ తీసుకెళ్ళి మన వెబ్సైట్లో మనమే పేస్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఒక ఫామ్ వచ్చేస్తుంది. ఇలాగా ఈ ఫామ్ని కస్టమర్స్ ఒకవేళ ఇక్కడ పైన ఇన్ఫర్మేషన్ అన్నీ ఇచ్చాననుకోండి, వాళ్ళు అది చూసి మనకు ఫామ్ అయితే ఫిల్అప్ చేయాలి. ఇది ప్రొసీజర్ అనమాట జనరల్గా ఎక్కడైనా. మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగచ్చు, చెప్తాను. జనార్దన్ బ్రో, ఇప్పుడు ఈ పేజ్ థీమ్ మొత్తము ఇప్పుడు మనం నేమ్ కానీ కాంటాక్ట్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇలాంటివి ఇన్సర్ట్ చేస్తున్నాం కదా. సో అది డిపెండ్స్ అపాన్ థీమ్ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ థీమ్ అపీరెన్స్ గానే ఉంటుందా, లేకపోతే ఇది జస్ట్ ఒక బ్లాంక్ లాగా వస్తుందా వెనకాల బ్యాక్గ్రౌండ్? ఈ వైట్ బ్యాక్గ్రౌండా థీమ్ ప్రకారం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇంకో వెబ్సైట్ ఉంది learn.janardhan కదా, దాంట్లో కూడా ప్రాక్టీస్ చేద్దాం, ఎందుకంటే అక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు మనము. ఇక్కడ లుక్ అండ్ ఫీల్ డిఫరెంట్ కదా. సో ఇప్పుడు నా వెబ్సైట్లో కాంటాక్ట్ ఆల్రెడీ ఉంది. సో కాంటాక్ట్ ఫామ్ ఏదైనా ఒక ఫామ్ తీసుకుంటాను. అంటే ఈ learn.janardhan.digitalలో కూడా ఒక ఫామ్ అయితే ఉంది, ఆల్రెడీ క్రియేట్ చేశాం. దీన్ని కోడ్ కాపీ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఈ కోడ్ ఉంటే చాలు, మనకు ఆ ఫామ్ ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో పేజెస్లో ఏ పేజ్లో కావాలో అక్కడ మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 BHK కడప అని ఉంది, ఇది మన పేజు. ఇది చూడడానికి మీకు ఎలా ఉందో చూద్దాం. సో ఇప్పుడు చూస్తే బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది, ఇక్కడ ఫ్లవర్స్ అన్ని యాడ్ చేశారు. కొంచెం బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ ఉందా? వైట్ కాదు, కొంచెం డిఫరెంట్ కలర్ ఉంది కదా. ఇక్కడ నేను ఆ ఫామ్ ఇన్సర్ట్ చేయాలని చేసుకోవచ్చు. ఇప్పుడు ఎడిట్ పేజ్, మీకు learn.janardhanలో కూడా చూపిస్తున్నా, మీకు మీ చాయిస్ అది, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ నేను చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గెట్ స్టార్టెడ్ ఉంది, దీని తర్వాత చేయాలా మీరు డిసైడ్ చేయొచ్చు, మీకు ఎక్కడ కావాలో అక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని తర్వాత కావాలనుకోండి, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది. సో ఫామ్ అని టైప్ చేయండి. ఫస్ట్ ఫామ్ వచ్చిందా? ఓకే. ఆల్రెడీ కాంటాక్ట్ 7 ఫామ్ అయితే ఇక్కడ ఉంది, దీన్ని డ్రాప్ చేయడం అంతే, మనకి ఎక్కడ కావాలి అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కావాలా? సో ఇక్కడ ఆటోమేటిక్గా వాడు ఫామ్ అని చూపిస్తాడు. మనం ఇందాక చూసాం కదా, ఆ ఫామ్ నేమ్ వచ్చింది. సేవ్ చేద్దాం. అంటే కోడ్ కూడా పేస్ట్ చేసే పని లేదు, డైరెక్ట్గా అదే తీసుకుంటుంది. సో రిఫ్రెష్. ఇప్పుడు చూడండి ఫామ్ వచ్చింది ఇక్కడ. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే మీరు మార్చుకోవచ్చు, అది ప్రాబ్లం ఏం కాదు. ఇప్పుడు వైట్ ఉంది, నాకు వైట్ వద్దు, వేరే కలర్ కావాలంటే మార్చుకోవచ్చు. అది ఇలాగే ఉండాలని రూల్ ఏంటి అంటే చెప్పండి అంతా ఏం పర్లేదు. జనార్దన్ బ్రో, నేనేం అడుగుతున్నానంటే ఇప్పుడు మనము ఈ పర్టికులర్ వెబ్సైట్ కి ఒక థీమ్ అప్లై చేసాం. థీమ్ ప్రకారం ఈ ఫ్లవర్స్ కానీ లేకపోతే ఇంకోటి అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కొంచెం డిజైన్ గా కనపడించాలని చెప్పి మనం ఒక థీమ్ అప్లై చేసాం. సో ఇప్పుడు మనం ఈ ఫామ్ ని ఇన్సర్ట్ చేస్తే మనకి జస్ట్ నార్మల్ ప్లెయిన్ టెక్స్ట్ ఇప్పుడు మనకి ఎలా వచ్చిందో ఇలా టెక్స్ట్ రాకుండా, సో సేమ్ మనము అదే థీమ్ ని అప్లై చేసుకుంటే పాసిబుల్ అవుతుందా? అది ఆటోమేటిక్ వస్తుంది బ్రో. అంటే
ఈ వెబ్సైట్కి మనం మల్టిపుల్ థీమ్స్ యూస్ చేసినాం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కానీ ప్రతి వెబ్సైట్లోనూ ఇలాగ మల్టిపుల్ అయితే ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైటే చూడండి, నా వెబ్సైట్లో కూడా సేమ్ కాంటాక్ట్ ఫామే వాడతాను నేను కూడా. ఈ స్టైల్ చూడండి, ఫస్ట్ ఈమెయిల్ ఎంటర్ చేయమంటాను. సో ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ అడుగుతుంది. ఇలాగ స్టైల్ మనమే డిజైన్ చేసుకోవచ్చు, కస్టమైజేషన్ కావాలన్నప్పుడు. అంటే కలెక్ట్ చేసుకునే విధానం ఒకటే, కానీ చూపించి అడిగే విధానం డిఫరెంట్ అంతే. ఇది కొంచెం స్టైలిష్గా ఉంది చూడడానికి. సో ఇంకొంచెం కిందకి వెళ్ళారనుకోండి, ఇంకొక ఫామ్ కూడా ఉంటుంది, ఎక్కడ మెన్షన్ చేసి ఉంటాను, కాంటాక్ట్ అనే పేజ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి బాటంలో కూడా ఈమెయిల్ నేమ్ మెన్షన్ చేయమన్నా, అంటే ఇక్కడ చూడండి రాకెట్ సింబల్ పెట్టాను, స్టార్ సింబల్ పెట్టాను. ఇప్పుడు ఈ థీమ్ ఇది మరి మీరు సపరేట్ గా క్రియేట్ చేసుకున్నారా, అంటే ఇలాంటి థీమే ఉండాలా అని? ఒకటి బ్రో, మనకు థీమ్స్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అనమాట. సో ఇప్పుడు నా వెబ్సైట్కి ఏదైతే ఉందో నేను అది మనీ పే చేసి తీసుకున్నాను. ఇప్పుడు నా దగ్గర చూడండి రీహబ్ అనే ఒక థీమ్ ఉంది, ఈ బీనోస్ అనేసి ఇంకొక థీమ్ ఉంది. నేను ప్రజెంట్ నా వెబ్సైట్కి వాడేది న్యూమరిక్ అనమాట. సో ఇది ఒక పెయిడ్ థీము. సో చూడండి $67 పెట్టి కొనుక్కున్నాను ఈ టెంప్లెట్ అనేది, అంటే నాకు ఆ లుక్ అండ్ ఫీల్ కావాలనేసి. $67 అంటే ఆల్మోస్ట్ 5700. సో ఇది వన్ టైం పేమెంటే. మనకు ఫస్ట్ డిసైడ్ అయిపోవాలి ఎలాంటి డిజైన్ కావాలి మీకు అనేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేశాను అనుకోండి, మీకు క్లియర్గా నా వెబ్సైట్ ఇలాగే ఉంటుంది, ఎందుకంటే నేను జస్ట్ కంటెంట్ చేంజ్ చేశాను కానీ లుక్ అండ్ ఫీల్ అంతా మాడిఫై చేయలేదు. ఒక సెకండ్ చూపిస్తాను. ఇప్పుడు నా వెబ్సైట్కి మీరు వస్తే మీకు ఇలాగే కనిపిస్తుంది మోస్ట్లీ. సో వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యారనుకోండి, ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చిందా, ఇక్కడ నా పేరు వస్తుంది, ఇక్కడ ఫామ్ వచ్చింది, ఇక్కడ ఈ ఫొటోస్ అన్నీ మారుతాయి, ఇక్కడ వాళ్ళ నెంబర్ ఉంది, నా నెంబర్ మారుతుంది. బేసిక్గా ఇది ఒక డిజైన్ అనమాట. ఈ డిజైన్ని మనము కొనుక్కొని మన వెబ్సైట్లో మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు వాటిని. అర్థమైందా? సో ఇలాగా మనకు కావాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మనకి ఇక్కడ ఎన్వాటో మార్కెట్ అనేసి లేదా థీమ్ ఫారెస్ట్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే నేను ఇవన్నీ కొనుక్కున్న టెంప్లెట్స్ అనమాట. నా దగ్గర ఒక షాపింగ్ వెబ్సైట్ ఉంది, సో దానికోసం కొనుక్కున్న టెంప్లెట్ ఇది దగ్గరగా 5000 ఎంతో ఉంటుంది, కరెక్ట్ గుర్తులేదు. రీహబ్ సో $29 అంటుంది. సో చూద్దాం దీని ప్రైస్ ఎంత. సో 2500 పడింది ఈ టెంప్లెట్ అనేది. సో ఇలాగ నా దగ్గర మల్టిపుల్ టెంప్లెట్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా blogs.janardhan చూస్తే అది ఈ టెంప్లెట్ బేస్డ్, అంటే ప్రతి ఒక్క వెబ్సైట్కి ఒక్కొక్క టెంప్లెట్ అనమాట. మనము ప్రతి ఒక్కటి కూర్చొని డిజైన్ చేసుకోవాలంటే టైం సరిపోదు హానెస్ట్గా చెప్పాలంటే. సో అందుకోసం అనేసి ఈ ఫార్మాట్లో వెళ్ళిపోతాను అనమాట. సో ఒక 2000 పోయినా మనకు వెబ్సైట్ రెడీ అయిపోతుంది వితిన్ సెకండ్స్లో, మంచి ప్రీమియం లుక్తో. సో నాకు లుక్తో సంబంధం లేదు, నాకు వెబ్సైట్ ఉంటే చాలు అనుకుంటే మీరు పెయిడ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం learn.janardhan.digital అనేది జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ కోసమే కాబట్టి ఫ్రీ డిజైన్స్ వాడుతున్నాం. చూడడానికి ఇది లుక్ అండ్ అపీరెన్స్ కూడా ఏం బాగాలేదు, జస్ట్ ఒక వెబ్సైట్ ఉంది అంతే. బ్రో ఇందులో ఫాంట్ కలర్, ఫాంట్ బ్యాక్గ్రౌండ్ అంతా చేంజ్ చేయొచ్చు దీంట్లో learn.digital లో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మీరు ఫాంట్ చేంజ్ చేయాలనుకోండి, 2 వేస్లో చేయొచ్చు. ఫస్ట్ వే వచ్చేసి ఇప్పుడు ఈ 20 lakhs అనేది ఉంది, ఇది నేను చేంజ్ చేయాలనుకుంటున్నా, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు. ఈ కస్టమైజేషన్ పాసిబుల్, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ రైట్ సైడ్లో స్టైల్ అనేసి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీకు ఏం కావాలి, ఈ టైటిల్ ఫాంట్ చేంజ్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి కలర్ మనకి వేరేది ఉంది. సో ఏ కలర్ కావాలి, రెడ్ కలర్ కావాలా? సో చేంజ్ చేశాను. సో మారింది కలరు. ఓకే, ఇంకో కలర్ రెడ్ కలర్లో పెడతాను. మారిందా? ఇప్పుడు నాకు ఆ ఫాంట్ స్టైల్ నచ్చలేదు. సో ఏ ఫాంట్ కావాలి, ఇక్కడ మనకు ఫాంట్ ఫ్యామిలీస్ అనేసి ఉంటాయి. మీకు ఏ ఫాంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫాంట్ నచ్చిందా, ఫాంట్ మారిందా, మీకు నచ్చిందంతా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్లో స్టైల్ అని ఉంటుంది బ్రో. మారిందా? ఫాంట్ సైజ్ నచ్చలేదు నాకు, తగ్గించాలా పెంచాలా, పెంచుకోవచ్చు. అన్నీ ఇక్కడే ఉంటాయి ఎడిట్స్ అంతా. ఓకే ఓకే, ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? చెప్పండి. ఇక్కడ ఈ పేజ్ లో మీరు ఇది కొత్తగా వాట్సాప్ విజిబిలిటీ ఉంది, ఇది నిన్న ఏమైనా చేంజెస్ చేసినారా? ఎక్కడ బ్రో, ఈ వెబ్సైట్లోనా? అవును. ఇదా? ఇది నేను చేయలేదు, మీ వాళ్ళు ఎవరో మీరే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓకే అదే చాట్ అనేది సంథింగ్ ఆప్షన్. ఓకే చెప్తాను, అది కూడా నాకు తెలిసి ఇక్కడ క్లిక్ టు చాట్ అనే ప్లగిన్ ఎవరో యూస్ చేస్తున్నారు. అదే చేశారు. సో అది నేనైతే చేయలేదు బ్రో. సో నెంబర్ ఇంకా యాడ్ చేయలేదు కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది. నెంబర్ యాడ్ చేస్తే ప్రాపర్గా వర్క్ అవుతుంది అంతే.
ఓకే. వర్డ్ ప్రెస్ హానెస్ట్గా చెప్పాలంటే వర్డ్ ప్రెస్లో ఫీచర్స్ చాలా బాగుంటాయి బ్రో, మిగతా వాటితో పోలిస్తే. ప్రతి ఒక్కటి ఫ్రీగా దొరుకుతుంది మనకు, ఎక్కువ మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు, అన్ని ప్రీమియం ఫీచర్స్ అన్నీ ఉంటాయి. అంటే డొమైన్ కొనుక్కోవాలి, మనము డొమైన్ హోస్టింగ్ కొనుక్కోవాలి, మిగతా ఈ కస్టమైజేషన్ అంతా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఓకే. రైట్. సో అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్కి వచ్చేసాం. సో బేసిక్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, మన దగ్గర ఒక వెబ్సైట్ ఉన్నప్పుడు ఈ వెబ్సైట్లో మనం ఇలా ఫామ్ని పెట్టి డేటాని కలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక యాడ్ రన్ చేసామనుకోండి, లేదా ఒక కస్టమర్ గూగుల్కి వెళ్ళి జనార్దన్ డిజిటల్ అని టైప్ చేసినాడు, అక్కడ వెబ్సైట్ అయితే కనిపించింది. ఆ కస్టమర్ నాతో కనెక్ట్ అవ్వాలనుకోండి, ఆప్షన్ 1 ఏంటి, ఒకటి నా ఫోన్ నెంబర్ పెట్టుంటే నాకు కాల్ చేస్తాడు. ఫోన్ నెంబర్ లేదనుకోండి, మన వెబ్సైట్లో ఎక్కడైనా కాంటాక్ట్ ఫామ్ ఉందా, ఈమెయిల్ ఐడి ఉందా అని ఎతుకుతాడు. సో ఇక్కడ ఫామ్ ఉంది, ఓకే, ఫామ్ ఫిలప్ చేస్తే ఆ జనార్దన్ డిజిటల్ కాంటాక్ట్ అవుతారేమో అని ఫామ్ ఫిలప్ చేస్తారు కదా. సో మీరు కూడా మోస్ట్లీ ఫిలప్ చేసింటారు కొన్ని, అట్లీస్ట్ 1 or 2 వెబ్సైట్స్ అన్న లైఫ్లో ఒకసారి ఫిలప్ చేసింటారు. ఒకవేళ చేయకపోతే నో ప్రాబ్లం. నేనైతే జాబ్స్కి అప్లై చేసేటప్పుడు చాలాసార్లు ఇదే అప్రోచ్ అనమాట. కంపెనీ అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళ వెబ్సైట్లో కెరియర్ సెక్షన్ అనేసి ఉంటుంది, కెరియర్స్లోకి వెళ్ళి ఫామ్ని ఫిలప్ చేయడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇది కామన్, రైట్. సో ఇలాగా ప్రతి వెబ్సైట్కి ఒక ఫామ్ ఉంటుంది, దాన్ని ఎలా క్రియేట్ చేస్తారంటే ఇది ప్రొసీజర్ అనమాట. ఇప్పుడు మన ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, నేను హానెస్ట్గా నా రియల్ టైం ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నా. మీరు షాపింగ్ కంపెనీస్ కాకుండా మిగతా ఎలాంటి కంపెనీలో జాయిన్ అయినా ప్రతి కంపెనీకి ఈ ఫామ్ క్రియేషన్ అనేది కంపల్సరీ అనమాట. లీడ్ జనరేషన్ అనేది చాలా కంపల్సరీ. లీడ్ జనరేషన్ లేని సర్వీస్ బేస్డ్ కంపెనీ అయితే ఉండదు. అది కన్స్ట్రక్షన్ కంపెనీ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, రెస్టారెంట్ కావచ్చు, ఎనీ బిజినెస్ ఫామ్ క్రియేషన్ లేని వెబ్సైట్ అయితే ఉండదు. మీరు ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎక్సెప్ట్ షాపింగ్ కంపెనీస్ తప్ప. అందుకే దీన్ని కొంచెం ఇంత డీప్గా నేను పోతున్నా, టైం పట్టినా పర్లేదని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఫామ్ క్రియేషన్ సార్, ఈ ఫామ్ ఫిల్లింగ్ వచ్చేసి మనం రిజిస్టర్డ్ మెయిల్ ఐడికే మనకి మెసేజ్ వస్తుంది. వస్తాయి. అది ఎలాగంటే, ఇప్పుడు మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు ఏమన్నా, నెంబర్ కి మెసేజ్ వచ్చేదా, నెంబర్ మెయిల్కి వస్తుంది. ఇక్కడ ఒక ఫామ్ని మనం క్రియేట్ చేస్తాం కదా, దీంట్లోనే ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎడిట్లోకి వెళ్తే మనం ఏమేమి డేటా అడిగాం, వాళ్ళ నేము, వాళ్ళ ఈమెయిల్ ఐడి, సబ్జెక్టు, మెసేజ్, దీంతోపాటు ఫోన్ నెంబర్ కావాలా కస్టమర్ది. సో ఈమెయిల్ తర్వాత ఆ ఫీల్డ్ యాడ్ చేయొచ్చు, నెంబర్. సో ఇది కంపల్సరీ ఫీల్డ్, కస్టమర్ ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సిందే. ఇన్సర్ట్, ఓకే, ఇక్కడ యాడ్ అయింది అది. సో దీనిపైన యాడ్ చేసుకుందాం. సో ఇలాగ పెట్టాలి. సో ఇలాగ పెడితే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటో కూడా మీకు చెప్తాను. అంటే లేబుల్ ఇవన్నీ ఎందుకు రాయాలని కూడా చెప్తాను. ఇప్పుడు అది పెట్టాను కదా, ఈమెయిల్ తర్వాత వస్తుంది. చూడండి, ఇక్కడ బాక్స్లో ఏమీ లేదు, దానిపైన హెడ్డింగ్ ఏమీ లేదా. సో కస్టమర్కి తెలియడానికి మనకి లేబుల్ అనే సిస్టమ్ యూజ్ చేస్తాము. సో యాజ్ టీజ్గా కాపీ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ యువర్ ఫోన్ నంబర్, సో ఇలా పెట్టాము. ఇప్పుడు లేబుల్ ఇటు నుంచి స్టార్ట్ అయింది, వీటికి ఎండ్ అవ్వాలన్నమాట. ఎండ్ కోసం ఎండ్ లేబుల్ని వాడతాం. అంటే స్టార్టింగ్ పాయింట్ ఇది, ఎండింగ్ పాయింట్ ఇది. ఇప్పుడు అప్డేట్ చేసినాం అనుకోండి, వెబ్సైట్లో కూడా మనకు అదే అప్డేట్ అవుతుంది. చూడండి, యువర్ ఫోన్ నెంబర్. సో కాబట్టి కస్టమర్కి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఈ ఫీల్డ్లో ఏం ఫిలప్ చేయాలి అనేసి. ఇది ఓన్లీ హెడ్డింగ్ పర్పస్ కోసం లేబుల్స్ వాడతాం. బట్ నేను అడిగింది అంటే, మనము రిజిస్టర్ ఏంటాం కదా ఈ వర్డ్ ప్రెస్, కానీ ఆ మెయిల్ ఐడికి మనకి వాళ్ళు అది మనం సెట్ చేసుకోవాలి, అది కూడా చెప్తాను. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మెయిల్ అనేసి ఉంటుంది. ఏ ఈమెయిల్ ఐడి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫామ్ ఫిలప్ చేసినారనుకోండి, ఏ ఈమెయిల్ ఐడి నోటిఫికేషన్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఈమెయిల్ ఐడియే పెడుతున్నాను. సో janardana.digital. ఓకే, సో దీన్ని సేవ్ చేశాను కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, యాజ్ ఎ కస్టమర్గా నేను ఈ ఈమెయిల్ ఐడి ఓపెన్ చేస్తాను అనమాట. ఇప్పుడు నా మెయిల్ ఓపెన్ చేశాను, మీకు తెలుసు 4 ఈమెయిల్స్ ఉన్నాయి ఇక్కడ, ఇంతమించి ఇంకేం లేవు, అన్రీడ్వి. సో ఇప్పుడు నేనే ఒక కస్టమర్గా ఫామ్ ఫిలప్ చేశాను అనుకోండి, నా నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, సబ్జెక్టు ఏదో హలో అని పెడతాను. సో మెసేజ్ హలో అని పెడతాను. ఇప్పుడు ఫామ్ ఫిలప్ చేస్తే నాకు ఓకే, ఇక్కడైతే ఎర్రర్ ఉంది, బట్ మెయిల్ అయితే మనకు ఆటోమేటిక్గా వస్తుందిలేండి. ఇది సర్వర్ ఇష్యూ ఏదో ఉంది. ఇలా కస్టమర్ సబ్మిట్ చేసిన వెంటనే మనకి ఇలా మెయిల్ అయితే వచ్చేస్తుంది అనమాట. మీకు శాంపుల్ కోసం ఒకటి చూపిస్తాను. నేను ఆల్రెడీ ఒక క్లయింట్కి చేస్తున్నాను, క్లయింట్కి మా వెబ్సైట్కి చేస్తున్నాను. సో ఇక్కడ ఫామ్ పెట్టాను కదా, సో ఇవన్నీ ఫిలప్ చేస్తున్నా. సో బుక్ కన్సల్టేషన్, సో ఫామ్ అయితే ఫిలప్ అయిపోయింది. ఇప్పుడు నా మెయిల్ ఓపెన్ చేస్తే నా మెయిల్కి నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది అనమాట. సో వితిన్ సెకండ్స్లో చూడండి, న్యూ గూగుల్ లీడ్ రిసీవ్డ్, మనం ఏదైతే ఫిలప్ చేసినామో ఆ డేటా అంతా ఇక్కడికి వచ్చేస్తుంది మెయిల్కి ఆటోమేటిక్. అంటే మనం ప్రాపర్గా అక్కడ సెటప్ చేసుకోవాలంత. అక్కడైతే టెక్నికల్ ఇష్యూ ఉంది, ఆ రీజన్ వల్ల మెయిల్ రావట్లేదు. సో ఇది చెక్ చేసుకుంటే ఫిక్స్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం కాదు. సో ఇది ప్రొసీజర్ అనమాట.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు మెసేజ్ బాడీ అనేసి ఉంటుంది. దీని లాజిక్ ఏమి అంటే ఇప్పుడు ఫామ్లో మనం ఏమేమైతే అడిగినామో, యువర్ నేమ్ అడిగాం, ఈమెయిల్ ఐడి అడిగాం, ఫోన్ నెంబర్ అడిగాం, సబ్జెక్ట్ అడిగాము, మెసేజ్ ఇవన్నీ అడిగినాం కదా. దీంట్లో ఏ ఏ ఫీల్డ్స్ నీకు మెయిల్ లాగా రావాలి అంటే కస్టమర్ నెంబర్ వస్తే చాలా నీ మెయిల్లో. సో అప్పుడు మనం ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలన్నమాట. సో నాకు ఈ పైన ఉంటాయండి యాక్చువల్గా మనం ఆ పక్క ఏదైతే సెటప్ చేసినామో అవన్నీ ఉంటాయి, కస్టమర్ నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇవన్నీ. సో అవి ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టేస్తున్నా అంటే నాకు కస్టమర్ నేమ్ ఎవరైనా ఫిలప్ చేస్తే నేమ్ కూడా నాకు మెయిల్లో రావాలి, ఫోన్ నెంబర్ రావాలి, ఈమెయిల్ ఐడి రావాలి, వాళ్ళ ఎంక్వైరీ ఏంటో రావాలి, వాళ్ళ మెసేజ్ ఏంటో రావాలి. ఇది మనకు మెయిల్లో వచ్చే కాపీ అనమాట. అర్థమైందా? ఎస్ సార్. ఓకే. సో ఏ ఈమెయిల్కి నోటిఫికేషన్ వెళ్ళాలి, ఎవరైనా కస్టమర్ వచ్చి ఫామ్ ఫిలప్ చేస్తే ఈ ఈమెయిల్కి నోటిఫికేషన్ వెళ్ళాలి దాని మీనింగ్ అనమాట. ఇలాగ మనము ఫామ్ని అయితే సెటప్ చేసుకోవాలి. వన్స్ ఈ ఫామ్ సెటప్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే కస్టమర్స్ ఇక్కడ వచ్చి ఫామ్ అయితే ఫిలప్ చేస్తూ ఉంటారు. ఇదైతే టెక్నికల్ ఇష్యూ ఉందిలేండి, దానివల్ల అది ఫిలప్ అవ్వట్లేదు, అది పక్కన పెడదాం. వన్స్ కస్టమర్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మీ కంపెనీ వాళ్ళు అడుగుతారనమాట, ఓకే నాకు ఒక విషయం చెప్పండి, ప్రతిరోజు మనం ఎస్ఈఓ చేస్తున్నాం, మన వెబ్సైట్కి కస్టమర్స్ వస్తున్నారు, రోజుకి ఎన్ని ఫామ్స్ ఫిలప్ అయినాయి, నాకు ఆ ఫిలప్ డేటా కావాలన్నమాట. అర్థమైందా? అంటే మీరు ఎస్ఈఓ చేస్తే ఎంతమంది కస్టమర్స్ని తెస్తున్నారు నాకు మంత్లీ ఎస్ఈఓ ద్వారా, గూగుల్ యాడ్స్ చేస్తే గూగుల్ యాడ్స్ నుంచి ఎంతమంది కస్టమర్స్ని తెస్తున్నారు, ఈ డేటా అయితే అడుగుతారనమాట. దీన్ని 2 వేస్లో ట్రాక్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి ఎవరైతే ఈ సబ్మిట్ అనే బటన్ ఉందో, ఈ టెక్స్ట్ ఈ బాక్స్ ఉందో, ఈ బాక్స్ పైన క్లిక్ చేస్తారో వాళ్ళందరూ ఫామ్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఈ డేటా అంతా ఫిలప్ చేసిన తర్వాతే కదా మనం సబ్మిట్ క్లిక్ చేస్తాం, డైరెక్ట్గా వచ్చి క్లిక్ చేయం కదా. ఇప్పుడు నేను సబ్మిట్ అని క్లిక్ చేసినా చూడండి ఏం అడుగుతుంది, ప్లీజ్ ఫిల్ అనేసి అడుగుతుందా. అది ఫిలప్ చేస్తేనే సబ్మిట్ యాక్సెప్ట్ చేస్తుంది, అంతే కదా. అవును సార్. సో కాబట్టి ఇది ప్రాపర్గా ఫిల్ అవ్వాలి అంటే ఈ సబ్మిట్ బటన్ వర్క్ అయితే మనకు ఫామ్ ఫిల్ అయినట్టు. సో కాబట్టి వన్ వే వచ్చేసి ఎవరైతే ఈ బటన్ పైన క్లిక్ చేస్తారో, అంటే మీకు గుర్తుందా మన ఫస్ట్ ఎగ్జాంపుల్ అదే చెప్పాను, దేనిపైన క్లిక్ చేస్తే మనం ట్రాక్ చేయాలి అనేసి. అవును సార్. సో కాబట్టి అది ఒక మెకానిజం అనమాట, మనం అలా ట్రాక్ చేయొచ్చు. మనకు అలా వద్దు అనుకుంటే ఈజియెస్ట్ మెథడ్ ఉంది. దీనికోసం మనం ఏం చేయాలంటే మనకు ఇక్కడ రీడైరెక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. బేసిక్గా ఇది మీకు లైవ్లో చూపించేస్తా ఫస్ట్, దాన్ని ఎలా చేయాలో తర్వాత థియరీ మళ్ళీ మాట్లాడుకుందాం. ప్లగిన్స్కి రండి, ఇప్పుడు చాలా అవ్వాలనుకుంటున్నారు. ఓకే, సో ప్లగిన్స్కి రండి. వన్స్ ప్లగిన్స్కి వచ్చిన తర్వాత యాడ్ ప్లగిన్, అన్ని సాఫ్ట్వేర్స్ ఇవంతా, సో సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవడమే. సో కాంటాక్ట్ ఫామ్ 7 రీడైరెక్షన్. సో ఇది ఎందుకు యూస్ చేయాలో కూడా చెప్తాను. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, REDI. ఓకే, ఇది సెర్చ్ చేసిన తర్వాత మనకు చాలా ప్లగిన్స్ అయితే ఇలా వస్తాయి. ఈ యారో ఉంది చూసారా, ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోండి. దీనివల్ల యూస్ ఏంటో మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నా. ఇన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయడం వల్ల మనకేం ప్రాబ్లం రాదండి, మన వెబ్సైట్ ఏం హెవీ అవ్వదు. సో ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంటే లాస్ట్ బ్యాచ్లో ఎవరు అడిగారు, సార్ ఇన్ని ఇన్స్టాల్ చేస్తున్నారు కదా, సో వెబ్సైట్ ఏమైనా హ్యాంగ్ అయిపోతుంది అనేసి. అట్లేం అవ్వదు. సో యాక్టివేట్ అయితే చేసేసుకున్నాను. సో వన్స్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, సో చాలా కంపెనీస్లో జరిగేది ఏంటో తెలుసా, ఒక కస్టమరు ఏదైనా ఒక వెబ్సైట్కి వెళ్ళి ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్కి వెళ్తున్నా, గూగుల్కి వెళ్ళి ఏదో ఒక కంపెనీ గురించి సెర్చ్ చేస్తున్నా, హోమ్ కన్స్ట్రక్షన్ కంపెనీని టైప్ చేసిన. సో ఇక్కడ ఏదో ఒక కంపెనీ తీసుకుంటా, ఎగ్జాంపుల్ ఈ కంపెనీ వచ్చింది. ఇప్పుడు ఏం అడుగుతాడో చూద్దాం. వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఫామ్ ఒకటి ఇచ్చి ఈ ఫామ్ని ఫిలప్ చేయమని అడుగుతాడు. కరెక్టే కదా, నేను ఫిలప్ చేస్తాను ఇప్పుడు. సో రాంగ్ నెంబర్ ఇద్దాం, రైట్ నెంబర్ అయితే వద్దు, ఎందుకంటే అన్నెసెసరీగా కాల్స్ అయితే వస్తాయి. సో 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, లొకేషన్ అడిగాడు, బెంగళూరు అని పెట్టాను. ఈమెయిల్ కూడా డమ్మీ ఇద్దాం. ఓకే, సో digital@gmail.com. సో డిజిటలే పెడతాను, నేమ్ కూడా ఒరిజినల్ ఏం వద్దు. సబ్మిట్. వన్స్ మనం సబ్మిట్ చేస్తేనే ఇది చూడండి, సో ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళిందా, మెసేజ్ హ్యాస్ బీన్ సెంట్ అనేసి సెంట్ email.php అనేసి వెళ్ళిపోయిందా. ఎస్ సార్. సో ఇంకొక వెబ్సైట్ కూడా తీసుకుందాం. సో ఇప్పుడు మనం తీసుకున్నది యూనిక్ బిల్డర్స్. ఇప్పుడు ఈ కంపెనీ ఉంది brickandbold.com అని. ఇక్కడికి వచ్చి మన నేమ్ అడిగారు, సో టెస్ట్ అని పెడుతున్నా, రాంగ్గా ఇస్తున్నా. 1 2 3 4 5 6 7 8 9. ఓకే,
ఓకే, ఎంటర్ వ్యాలిడ్ నెంబర్ అని అడిగాడు. సో కావాలంటే 9878123243 ఏదో ఒక నెంబర్ పెట్టాను. సో మీ ల్యాండ్ ఎక్కడ ఉంది అని ఉంది. సో టెస్ట్ అని పెట్టేస్తున్నా. ఓకే, ఏదో ఒక లొకేషన్ అయితే తీసుకుందాం. సో స్టార్ట్ కన్స్ట్రక్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి చూడండి మళ్ళీ థ్యాంక్ యూ అనే పేజ్కి వెళ్ళిపోయిందా, అంటే థ్యాంక్ యూ అనే మెసేజ్ వస్తుందా. మనం వేరే చోట ఉన్నాం, ఫామ్ ఫిలప్ చేస్తేనే ఆటోమేటిక్గా థ్యాంక్ యూకి వెళ్ళిపోతా ఉందా. సో బేసిక్గా దీని లాజిక్ ఏమంటే, ఒక కస్టమరు మన వెబ్సైట్కి వచ్చి ఫామ్ ఫిలప్ చేస్తే ఏ వెబ్సైట్ కూడా వాళ్ళని అక్కడే పెట్టదనమాట, వాళ్ళని ఇంకొక పేజ్కి పంపిస్తుంది ట్రాక్ చేయడం కోసం. ఇప్పుడు కస్టమర్ ఏడున్నాడు, ఫామ్ ఫిలప్ చేయగానే ఇంకో పేజ్కి తీసుకెళ్ళింది. ఈ వెబ్సైట్ కూడా మనం ఎక్కడున్నాం ముందు, సో brickandbolt.com//c అని ఉంది. నెక్స్ట్ brickandbolt హోమ్ కన్స్ట్రక్షన్ ఎక్సెట్రా ఏదో ఉంది. నేను ఇది ఫిల్ చేయగానే ఆటోమేటిక్గా నేను ఎక్కడికి వెళ్ళాను, ఈ థ్యాంక్ యూ అనే పేజ్కి అయితే వెళ్ళాను అనమాట. దీని లాజిక్ చాలా సింపుల్. ఏ కస్టమర్ అయితే థ్యాంక్ యూ పేజ్కి వెళ్తాడో వాడు మన వెబ్సైట్లో ఫామ్ ఫిలప్ చేసినట్టు. ఇది కన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు చాలా సింపుల్ లాజిక్. మనము ఏదైనా ఒక చోట పేమెంట్ చేసామనుకోండి, స్కాన్ అయిపోయిన తర్వాత మనకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుందా, ఇంత అమౌంట్ అనేది పేడ్ అయింది అనేసి. సో ఇప్పుడు నేను మీకు ఒక లాజిక్ చూపిస్తాను. ఇప్పుడు ఈ వెబ్సైట్ ఉంది, నేను ఈ ఈమెయిల్తో కాకుండా వేరే ఏ ఈమెయిల్తో ఓపెన్ చేసినా ఓపెన్ అవుతుందని చూద్దాం. ఓకే, వీళ్ళైతే రిస్ట్రిక్ట్ చేయలేదు. మామూలుగా అయితే ఈ పేజ్ నార్మల్గా అందరికీ ఓపెన్ అవ్వదు, వీళ్ళు రిస్ట్రిక్ట్ ఏం చేయలేదు. సో ఎవరైతే ఫామ్ ఫిలప్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఇక్కడికి పోతారనమాట, మిగతా వాళ్ళకైతే ఆ పేజ్ కనపడదు. ఓకే, సో నేను ఏం చెప్పాలనుకున్నానంటే, మనం ఇందాక ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేశాం కదా, రీడైరెక్షన్స్ అనేసి. ఇందాక జస్ట్ ఒక 2 minutes బ్యాక్ ఇన్స్టాల్ చేశాం కదా. అవును సార్. సో ఆ టూల్ ఏం చేస్తుందంటే, ఎవరైతే ఫామ్ ఫిలప్ చేస్తారో వాళ్ళని మాత్రమే థ్యాంక్ యూ పేజ్కి తీసుకుపోతుంది. ఫామ్ ఫిలప్ చేయకపోతే పోరనమాట వాళ్ళు. అప్పుడు ఏమవుతుంది అంటే, వాళ్ళు నిజంగా ఫామ్ ఫిలప్ చేస్తే మనకు కన్ఫర్మేషన్, ఓకే ఈ కస్టమర్ ఫామ్ ఫిలప్ చేశాడు కాబట్టి ఇన్ని ఫామ్ ఫిల్స్ అయినాయని మనం ట్రాక్ చేసుకోవచ్చు. అది లాజిక్, అక్కడ ఇంకేం లేదు. అర్థమైంది? ఎవరికైనా అర్థం కాలేదా? ఇంకోసారి చెప్పమంటే చెప్తా, కన్ఫ్యూజ్ అయింటే. సో ఒకవేళ అర్థం కాకపోయినా ఇంకో లాస్ట్ టైం అయితే సమ్మరైజ్ చేస్తాను, ఎందుకంటే ఇది కొంచెం పెద్ద టాపిక్ కాబట్టి. ఎనీ సర్వీస్ బేస్డ్ కంపెనీ మనకు ఒక ఫామ్ అయితే ఉండాలి. ఆ ఫామ్ని క్రియేట్ చేయాలంటే మన దగ్గర కాంటాక్ట్ అనే ప్లగిన్ ఉండాలి. ఈ ప్లగిన్ క్రియేట్ చేస్తేనే వీడిలాగా మనకు ఒక షార్ట్ కోడ్ అనేసి ఇస్తాడనమాట. ఈ కోడ్ని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ యూస్ చేసుకోవచ్చు. ఏ ప్లేస్లో ఫామ్ కావాలో ఆ కోడ్ అక్కడ పేస్ట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఫామ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇది స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 ఏంటి అంటే, మనకు ఏ ఈమెయిల్కి నోటిఫికేషన్ రావాలి ఇవన్నీ కూడా మనం ఇక్కడే సెటప్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మెయిల్ అనేసి ఉంటుంది. సో ఇక్కడ మనం ఏదైతే ఈమెయిల్ ఐడి మెన్షన్ చేస్తామో ఆ ఈమెయిల్కి ఆటోమేటిక్గా వాళ్ళకి మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇదంతా ఆటోమేషనే. మనము ప్రతిసారి వచ్చి డౌన్లోడ్ చేసుకునేది అప్లోడ్ ఏమి ఉండదు, డైరెక్ట్గా ఇక్కడ నుంచే జరిగిపోతుంది. కానీ ఇక్కడ ఉన్న కాంప్లికేషన్ ఏంటి అంటే, మనకు ఎన్ని ఫామ్ ఫిల్స్ జరిగినాయి, నెలకి ఎంతెంత జరుగుతామని తెలుసుకోవాలి అంటే మనము ఒక ప్లగిన్ అయితే వాడతాం. సో ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసాం. సో ఒకవేళ ఈ వెబ్సైట్లో లేకపోతే ఈ వెబ్సైట్లో కూడా ఇన్స్టాల్ చేసి అయితే చూపిస్తాను. రీడైరెక్షన్ ఫర్ కాంటాక్ట్ ఫామ్ 7 అనేసి ఉంటుంది. అంటే ఎవరైతే మన వెబ్సైట్కి వచ్చి ఫామ్ ఫిలప్ చేస్తారో వాళ్ళని సపరేట్గా ఒక థ్యాంక్ యూ పేజ్ క్రియేట్ చేసుకొని అక్కడికి పంపించవచ్చు. అలా పంపించడం వల్ల మనకు జరిగే బెనిఫిట్ ఏమి అంటే, సో ఎగ్జాక్ట్గా ఫామ్ ఫిల్ జరిగితేనే వాళ్ళు అక్కడికి వెళ్తారు కాబట్టి ట్రాకింగ్ ఈజీ అవుతుంది అనమాట. ఆ పేజ్కి వెళ్ళిన వాళ్ళు మన వెబ్సైట్కి వచ్చి ఫామ్ ఫిలప్ చేశారు, సో కాబట్టి అన్ని అప్లికేషన్స్ మనకు వచ్చినాయని ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. ఇది మెయిన్ కాన్సెప్ట్. దీనికోసం మనకు ప్లగిన్ అయితే ఉంటుంది. సో ఈ learn.janardhan.digitalలోనే ఇన్స్టాల్ కూడా చేస్తున్నాను ఇంకోసారి, ఎందుకంటే ఇందాక చెప్పినప్పుడు ఇక్కడ అక్కడ కన్ఫ్యూజన్ అయితే అయింటారు కాబట్టి రిపీట్ చేస్తాను అంతే. ఇక్కడికి వచ్చి యాడ్ ప్లగిన్స్లో కాంటాక్ట్ ఫామ్ 7 రీడైరెక్షన్. సో 1 సెకండ్. సో ఇలా సెర్చ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా యారో సింబల్ ఉన్న ప్లగిన్ అయితే కనిపిస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇది యారో సింబల్ ఉన్న ప్లగిన్ ఇన్స్టాల్ నౌ. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మనకి యాక్టివేట్ అనేసి అడుగుతుంది, యాక్టివేట్ అయితే చేసుకోవాలి. ఓకే, యాక్టివేట్. మిగతా అన్ని క్లోజ్ చేసేస్తా కన్ఫ్యూజన్ ఎందుకు.
ఓకే, ఇప్పుడు అదైతే యాక్టివేట్ అయితే అయిపోయింది కాంటాక్ట్ ఫామ్ రీడైరెక్షన్ అనేది. ఓకే, ఇక్కడ ఉంది ప్లగిన్ ఆల్రెడీ ఇక్కడ ఉంది రీడైరెక్షన్ ఫర్ కాంటాక్ట్ ఫామ్ 7 అని. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనం పేజెస్లోకి వెళ్ళి ఒక సింపుల్ థ్యాంక్ యూ పేజ్ని ఒకటి క్రియేట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ పేజ్లో జస్ట్ కస్టమర్ని విష్ చేయడానికి థ్యాంక్స్ ఫర్ యువర్ ఎంక్వైరీ ఏదో అనేసి. సో యాడ్ న్యూ పేజ్. ఇప్పుడు ఒక సింపుల్ పేజ్ని క్రియేట్ చేస్తున్నా థ్యాంక్ యూ అనేసి. థ్యాంక్ యూ, ఇక్కడ వచ్చేసి థ్యాంక్స్ ఫర్ యువర్ ఎంక్వైరీ, అవర్ టీమ్ విల్ కాల్ యూ సూన్. అంటే ఇది కన్ఫర్మేషన్ మెసేజ్ లాగా అన్నమాట. మేము ఎంక్వైరీ మాకు వచ్చింది, మా టీం వాళ్ళు విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు కాల్ చేస్తారు అనేసి. రీచ్ యూ అవుట్ సూన్. సో ఇది ఒక మెసేజ్ వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుందన్నమాట. సో పబ్లిష్ చేసేసిన. ఇప్పుడు నా వెబ్సైట్లో నేను ఏం చేస్తానంటే థ్యాంక్ యూ పేజ్ అనేది ఒకటి క్రియేట్ చేసిన, అంటే జస్ట్ కస్టమర్కి కన్ఫర్మేషన్ లాగంతే. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే ఈ థ్యాంక్ యూ పేజ్ని తీసుకెళ్ళి ఆ రీడైరెక్షన్ ప్లేస్లో పెట్టాలన్నమాట. ఈ పేజ్కి ఎవరైతే పోతారో వీళ్ళందరూ నిజంగా మీ వెబ్సైట్లో ఫామ్ ఫిలప్ చేసిన వాళ్ళు దాని మీనింగ్ అనమాట. సో ఇప్పుడు ఆ పేజ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ పేజ్ ఎలా ఉందో కూడా చూద్దాం. లాస్ట్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంది థ్యాంక్ యూ పేజ్. సో ఇది నా థ్యాంక్ యూ పేజ్ అనమాట. చూడండి /థ్యాంక్ యూ. చూడండి ఇక్కడ థ్యాంక్ యూ అనేసి వచ్చింది. థ్యాంక్స్ ఫర్ యువర్ ఎంక్వైరీ, మై టీమ్ విల్ గెట్ బ్యాక్ టు యూ సూన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లింక్ని తీసుకెళ్ళి ఆ ప్లగిన్లో ఇన్సర్ట్ చేయాలన్నమాట. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కాంటాక్ట్లో ఉంటుంది. సో చూడండి రీడైరెక్షన్ ఆటోమేటిక్గా క్రియేట్ అయి ఉంటుంది. లేకపోతే మళ్ళీ క్లిక్ చేయండి, ఇక్కడ కాంటాక్ట్ అని క్లిక్ చేస్తేనే మీరు ఏ ఫామ్కి ఇన్సర్ట్ చేయాలో ఆ ఫామ్కి ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఈ ఫామ్లో మనం అది ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. ఎడిట్ క్లిక్ చేస్తేనే మనకు అడిషనల్ సెట్టింగ్స్ వస్తాయి. సో యాక్షన్స్ ఎక్కడ పోయింది, ఇంకా రాలేదా? ఓకే, ఇక్కడ సెట్ చేయాలనుకుంటా రీడైరెక్షన్ సెట్టింగ్స్. ఓకే, ఆన్ చేసుకోవాలి అది. సరే, మనం ఆన్ అయితే చేయలేదు. సేవ్ చేంజెస్. ఓకే, ఎందుకు ఇది ఇంకా ఆన్ అవ్వట్లేదు? జస్ట్ 1 సెకండ్. అది ఎందుకు ఆన్ అవ్వట్లేదు ఇంకా ప్లగిన్? మనకి ఇక్కడే వచ్చేస్తుంది అది. ఇది ఒక్క కాన్సెప్ట్ మాత్రం కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. సో తప్పదు, భరించాలా. ఈ అడిషనల్ సెట్టింగ్స్లో రావాలి, ఎందుకు రావట్లేదు? ఓకే, ప్రీమియం ఫీచర్ లాగా చేశారు, అదే ప్రాబ్లం, ఇంకేం లేదు. ఓకే, ఎనీహౌ మనకి ఇక్కడ రీడైరెక్ట్ అని ఉంది, దీన్ని యూస్ చేసుకుందాం. యాడ్ యాక్షన్. ఓకే, సో బేసిక్గా ఒక యూజరు మన వెబ్సైట్ ఇక్కడ యాక్షన్లో ఉందండి. యాక్చువల్గా అడిషన్లో కాకుండా వాళ్ళు యాక్షన్లో పంపించారు, అంత ఇంకేం లేదు. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ క్రియేట్ చేసి చూపిస్తా. వన్స్ మనం యాక్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వన్స్ ఆ ఫామ్ ఫిల్అప్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కస్టమర్ని థ్యాంక్ యూ పేజ్కి పంపించేయాలనుకుంటున్నా. రీడైరెక్ట్ని సెలెక్ట్ చేసుకున్న యాడ్ యాక్షన్. సో ఆటోమేటిక్గా ఒక యాక్షన్ అయితే క్రియేట్ అయింది. ఎడిట్ చేయండి. ఆ కస్టమర్ని ఎక్కడికి పంపించాలనుకుంటా ఉన్నారు, రైట్? సో ఇక్కడ మనకు ఆప్షన్ అయితే ఉంది సెలెక్ట్ పేజ్ అనేసి. సో కస్టమర్ని ఆటోమేటిక్గా ఈ థ్యాంక్ యూ పేజ్కి పంపించండి, దాని మీనింగ్ అంతే. లేదు మనకు స్పెసిఫిక్గా ఏదైనా లింక్ ఉంది ఈ పేజ్కి పంపించాలంటే ఆ లింక్ కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. కస్టమ్ URL వద్దు అనుకుంటే ఇక్కడ పేజ్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. అర్థమైంది? ఇది ఇంకోసారి రిపీట్ చేయమంటే కూడా చేస్తా. ఎవరికైనా అర్థం కాలేదు ఇది? ఓకే, సో కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఈ టాపిక్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, రైట్? సో లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఫామ్ ఫిలప్ చేసేసినాం. ఆ ఫామ్ ఫిలప్ అయితే మనం చేయాల్సిందల్లా చాలా సింపుల్ లాజిక్. ఈ కాంటాక్ట్ ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్ టైం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎడిట్ లోపల మనకు యాక్షన్ అనేసి ఉంటుంది. అంటే వన్స్ ఫామ్ ఫిలప్ అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి. రీడైరెక్షన్ అయితే ఆల్రెడీ క్రియేట్ చేశాను. మనకు ఒకవేళ వద్దు అనుకుంటే ట్రాష్ చేసేయండి. సో చూస్ యాక్షన్, ఇక్కడ రీడైరెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. యాడ్ యాక్షన్ క్లిక్ చేయండి. యాక్షన్ క్రియేట్ అయింది. ఎడిట్ లోపల వాళ్ళు ఒకవేళ ఆ రీడైరెక్షన్ ఫామ్ ఫిలప్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఈ లింక్కి వెళ్ళాలి. ఆ లింక్ని కాపీ పేస్ట్ అన్నది చేయండి. వద్దు అనుకుంటే ఇది ఆఫ్ చేసేసి ఈ లిస్ట్లో నుంచి సెలెక్ట్ చేసుకోండి. మనకు ఆల్రెడీ థ్యాంక్ యూ అని ఉంది, థ్యాంక్ యూని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసేసేయండి అంతే. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎవరన్నా మన వెబ్సైట్కి వచ్చి ఫామ్ ఫిలప్ చేస్తే ఫిలప్ అయిన వాళ్ళని మాత్రమే థ్యాంక్ యూ పేజ్కి తీసుకెళ్తుంది. ఫామ్ ఫిలప్ అవ్వలేదంటే వాళ్ళు అక్కడే ఆగిపోతారు అన్నమాట. సో ఇది మీరు గూగుల్ యాడ్స్ చేసిన, సోషల్ మీడియా మార్కెటింగ్ చేసిన, ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్ నుంచి ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్కి.
ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్ అంటే మనం ఇదే టాపిక్ గూగుల్ యాడ్స్లో యూస్ చేస్తాం, నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ యాడ్స్లో యూస్ చేస్తాం, ఈమెయిల్ మార్కెటింగ్ చేసినా ఇది యూస్ చేస్తాం, మనం నెక్స్ట్ యూట్యూబ్ మార్కెటింగ్ చేసినా ఈ స్టెప్ అయితే కంపల్సరీ అన్ని చోట్ల వస్తుంది అనమాట. అందుకే దీనికి హాఫ్ అన్ అవర్ టైం పట్టినా మళ్ళీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రైట్, మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, లేదా వీడియో వినండి ఇంకోసారి, అప్పటికి అర్థం కాకపోతే అడగండి చెప్తాను. సో ఇది ప్రొసీజర్ అనమాట. మనకు ఈ కాంటాక్ట్ ఫామ్ సెటప్ చేయడము ప్లస్ దాన్ని ట్రాక్ చేయడము. నెక్స్ట్ ఇప్పుడు గూగుల్ ట్యాగ్ మేనేజర్లో మన వర్క్ ఏంటి అంటే, ఇప్పుడు వరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నామో దాన్ని దీంతో కోరిలేట్ చేసుకుంటే ఇక్కడ వర్క్ చాలా సింపుల్. మనకు ఆ నెంబర్ ఆఫ్ ఫామ్ ఫిల్స్ ఇవన్నీ తెలియాలి అంటే సేమ్ ప్రొసీజర్ ఇందాక ఏమైతే చేసామో క్లిక్స్కి కానీ లేకపోతే స్క్రోల్కి కానీ ఇక్కడికి వచ్చి న్యూ. నేను ఇప్పుడు ఏం చెక్ చేయాలనుకుంటానంటే, సో థ్యాంక్ యూ పేజ్కి ఎంతమంది వెళ్ళినారు, సింపుల్. సో ట్యాగ్ కాన్ఫిగరేషన్ గూగుల్ అనాలిటిక్స్, సో మెజర్మెంట్ ఐడి ఇవ్వాలన్నమాట. సో అనాలిటిక్స్కి వెళ్ళి తీసుకోండి దాన్ని. సో ప్రతిసారి ఒకచోట నోట్ చేసి పెట్టుకోండి, అనాలిటిక్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ప్రతిసారి. మీకు ఐడి గుర్తుంది అంటే డైరెక్ట్గా ఐడి అక్కడే పేస్ట్ చేసుకోవచ్చు. నేను కాపీ పేస్ట్ చేయలేదు కాబట్టి ఎన్నిసార్లు ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ ఉంటుంది ఐడి ఇన్ కాపీ. సో ట్యాగ్ మేనేజర్కి వచ్చి ఇదైతే మీరు నోట్ చేసి పెట్టుకోండి, మీ కంపెనీ వెబ్సైట్కి సంబంధించి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ పేజ్. సో ఎవరైతే థ్యాంక్ యూ పేజ్కి వెళ్తారో వాళ్ళని ట్రాక్ చేయాలనుకుంటున్నా. ట్రిగరింగ్, ఈ డేటా అనేది ఎప్పుడు ట్రిగర్ అవ్వాలి. సో ప్లస్ పాయింట్ మళ్ళీ థ్యాంక్ యూ అని పెట్టండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ ట్రిగర్ కాన్ఫిగరేషన్, ఎవరైతే ఆ పేజ్కి వెళ్తారో కాబట్టి పేజ్ వ్యూ, ఆ పేజ్ని ఎవరైతే చూస్తారో వాళ్ళని మాత్రం ట్రాక్ చేసుకుంటే చాలు. సో ఆ పేజ్ లింక్ ఏంటి, ఆ పేజ్ లింక్ ఇక్కడ పేస్ట్ చేసేయడం అంతే. మనకి ఇక్కడ ఇందాక యూస్ చేసిన పేజ్ ఏంటి, ఇది కదా థ్యాంక్ యూ. సో కాబట్టి ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. అర్థమైందా? స్పీడ్గా వెళ్ళానా? ఓకే, రైట్. సో ప్రతిదానికి సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. ఈ కోడ్ పెట్టడం కామనే, ట్రిగరింగ్ కామనే, ట్రాకింగ్ కామనే. సో ఇది ప్రొసీజర్ అనమాట ఒకవేళ మనం ట్రాక్ చేయాలి అంటే. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫోన్ నెంబర్తో పాటు, ఫోన్ నెంబర్ అంటున్నా, ఫామ్తో పాటు చాలా కంపెనీస్ ఏం అడుగుతాయి అంటే, నా వెబ్సైట్లో ఫోన్ నెంబర్ పెట్టిన. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పేజ్ తీసుకుందాం. సో ఎడిట్ పోస్ట్, ఇక్కడ నేను ఫోన్ నెంబర్ యాడ్ చేస్తాను మధ్యలో ఎక్కడో చోట, మీకు ఎగ్జాంపుల్గా అర్థం అవడం కోసం. సో నేను ఒక బటన్ యాడ్ చేయాలనుకుంటున్నా. 1 సెకండ్, బటన్ యాడ్ చేద్దాం ఇప్పుడు నా వెబ్సైట్లో. సో దీనిపైన ఇక్కడ బటన్ ఒకటి రావాలి, అంటే ఫోన్ నెంబర్ కావాలి నాకు, అంటే కస్టమర్ నా నెంబర్కి ఫోన్ చేయాలన్నమాట. సో నేను ఏం చేస్తానంటే బటన్ ఒకటి యాడ్ చేస్తాను. ఈ బటన్ వచ్చేసి నేనేం పెడతానంటే కాల్ మీ అట్ అనేసి నా నెంబర్ పెడతాను, 9704004691. ఇది నా నెంబరు. ఈ నెంబర్ పైన ఎవరైనా క్లిక్ చేసినారనుకోండి, నాకు నోటిఫికేషన్, నాకు డైరెక్ట్గా ఫోన్ రావాలన్నమాట. లేదా కాల్ మీ కూడా తీసేద్దాం. సో నా నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్ ఎవరైనా క్లిక్ చేస్తే నాకు రావాలి అంటే దీని ట్రాకింగ్ చాలా సింపుల్. ఫోన్స్కి బేసిక్గా టెల్ అని వాడతారనమాట. అంటే టెల్ అంటే టెలిఫోన్ నెంబర్ అనేసి. ఈ నెంబర్ పైన ఎవరైనా క్లిక్ చేస్తే ఓకే, మనం ఇలా మెన్షన్ చేయాలి, టెల్ ఈక్వల్ టు టెల్ కోలన్ అని పెట్టేసి ఇది పెట్టేస్తే మనం ట్రాకింగ్ చేసుకోవచ్చు అనమాట దాన్ని. ఇది అర్థమవుతుందా? సో ఇప్పుడు నా దగ్గర ఒక వెబ్సైట్ ఉంది, ఎస్పెషల్లీ వర్డ్ప్రెస్ వెబ్సైట్. కానీ మీరు ఏ వెబ్సైట్ తీసుకున్నా, ఇప్పుడు మన వెబ్సైట్లో ఫోన్ నెంబర్ ఉందనుకోండి, సో లేకపోతే ఇంకొక లాజిక్ చెప్తా. సో జనార్దన్ డిజిటలీ ఉంది. సో ఇక్కడ ఫోన్ నెంబర్ పెట్టాను నేను, కరెక్టేనా? ఈ ఫోన్ నెంబర్ పైన ఎంతమంది క్లిక్ చేస్తారో నాకు తెలుసుకోవాలని ఉంది. ఇది మనం తెలుసుకోవాలని ఉంది అంటే ఇప్పుడు చూడండి, మౌస్ ఇక్కడ పెడితేనే నార్మల్గా ఉంది, దీనిపైకి వెళ్తేనే క్లిక్ ఆప్షన్ వస్తుందా, అంటే కస్టమర్ దాన్ని క్లిక్ చేయొచ్చు. అంటే అదొక లింక్ అనమాట. నేను నార్మల్ టెక్స్ట్ లాగా పెట్టలేదు, లింక్ లాగా పెట్టినాను దాన్ని. అది లాజిక్. అలా పెడితేనే ఇప్పుడు చూడండి, దీనిపైన క్లిక్ చేస్తేనే మనకు ఫోన్ అనేది ఆటోమేటిక్గా డైల్ అవుతుంది, లేకపోతే డైల్ అవ్వదు. అది లింక్ అయితేనే వర్క్ అవుతుంది. అర్థమైంది ఇప్పటి వరకు? ఓకే సార్. ఇలా అవ్వాలి అంటే ఒక ఫార్ములా ఉంటుంది అనమాట. ఈ లింక్గా కన్వర్ట్ అవ్వాలంటే అదే నెంబర్ ముందర TEL కోలన్ అని పెట్టి నెంబర్ పెట్టాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను దీన్ని ఎలా చేశాను అనేసి కూడా. మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాను, ఈజీగా అర్థమవుతుంది. ఇన్స్పెక్ట్, ఈ బ్యాక్ ఎండ్ కోడ్ చూడండి. కావాలంటే ఇక్కడ నేను ఏం చేశాను, ఫోన్ నెంబర్ మెన్షన్ చేశాను. దీనికి ముందు చూడండి
టీఈఎల్ అనేసి వస్తుంది ఇక్కడ, టీఈఎల్ కోలన్ నెంబర్ సంథింగ్ ఏదో, నా నెంబర్ కాదు వేరే నెంబర్ వస్తుంది, బ్యాక్ ఎండ్లో వేరే నెంబర్ ఉందిలేండి. సో ఈ నెంబర్ వస్తుందా అంటే దాని ముందర ఏం పెట్టాం, టీఈఎల్ కోలన్ అని పెట్టామా. ఇక్కడ కూడా అంతే, మీరు ఏదన్నా ఒక వెబ్సైట్లో నెంబర్ మెన్షన్ చేయాలి, కస్టమర్ దానిపైన క్లిక్ చేస్తేనే ఫోన్ డయల్ అవ్వాలి అంటే ఒక బటన్ని క్రియేట్ చేయాలన్నమాట మీరు. ఒకవేళ ఈ కోడ్ రాలేదనుకోండి, learn.janardhan.digitalలో కోడ్ లేదు, ఐ మీన్ ఎలిమెంటర్ లేదు, మీరు ఎలిమెంటర్ యూస్ చేయాలన్నా చేయండి, నో ప్రాబ్లం. ఎలిమెంటర్ చెప్తే నార్మల్ కూడా చెప్తాను. ఎలిమెంటర్ అయితే ఇక్కడికి వెళ్ళి బటన్ అని టైప్ చేస్తే మనకు లాగితే బటన్ యాడ్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం యాడ్ చేయాలనుకుంటారు, మీ ఫోన్ నెంబరా, సో కాబట్టి టెక్స్ట్లో ఫోన్ నెంబరే యాడ్ చేయండి, ఇది నెంబరు. కస్టమర్ దీనిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఫోన్ రావాలంటే ఈ లింక్ ప్లేస్లో టీఈఎల్ డాట్ ఇలా కాలన్ పెట్టేసి, సో ఈ నెంబర్ అక్కడ మెన్షన్ చేసామంటే అది లింక్లా కన్వర్ట్ అవుతుంది, మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట ఎంతమంది దానిపైన క్లిక్ చేసినారు అనేసి. ఇప్పుడు అర్థమైందా. ఇప్పుడు ఈ కలర్ నచ్చలేదు, బ్లూలో ఏదో వస్తుంది, మనం మార్చుకోవచ్చు కలర్ కూడా, అది కలర్తో అయితే ప్రాబ్లం కాదు. రెడ్ కలర్, వైట్ కలర్, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అంతా ఇక్కడ మార్చుకోవచ్చు. అర్థమైందా. ఓకే, పబ్లిష్ చేసేస్తున్నా. ఇప్పుడు ఆ నెంబర్ అయితే ఆటోమేటిక్గా యాడ్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ దీన్ని ట్రాక్ చేయాలనుకోండి, చాలా సింపుల్, న్యూ. ఇప్పుడు నేను ట్రాక్ చేయాలనుకుంటున్నా ఫోన్ నెంబర్, అంటే నా వెబ్సైట్లో పెట్టిన ఫోన్ నెంబర్ని నేను ట్రాక్ చేయాలంటే ఇది ప్రొసీజర్ అనమాట. గూగుల్ అనాలిటిక్స్ ఈవెంట్ మెజర్మెంట్ ఐడి అడుగుతుంది, మన దగ్గర ఆల్రెడీ ఐడి కాపీగా ఉంది, రెడీగా ఉంది. సో కాపీ పేస్ట్ ఇట్. ఇప్పుడు ఏం ట్రాక్ చేయాలనుకుంటున్నా, ఫోన్ నంబర్. సో ఇక్కడ ఒక వర్డ్కి ఇంకో వర్డ్కి మధ్యలో అండర్ స్కోర్ పెట్టాలి. నెక్స్ట్ ట్రిగరింగ్లోకి వెళ్తాం. ఇది ఎప్పుడు డేటా రికార్డ్ చేయాలంటే కస్టమర్ నెంబర్ పైన క్లిక్ చేసినప్పుడు కాబట్టి, సో కొత్తది తీసుకుంటున్నా, ఫోన్ నెంబర్ పైన క్లిక్ చేస్తే రికార్డ్ అవ్వాలి. కాన్ఫిగరేషన్ ఏంటి, కస్టమర్ క్లిక్ చేసినప్పుడా, కస్టమర్ చూసినప్పుడా, కస్టమర్ దాంతో ఎంగేజ్ అయినప్పుడా, క్లిక్ చేసినప్పుడు కాబట్టి జస్ట్ లింక్స్, ఇక్కడ జస్ట్ లింక్స్ తీసుకోవాలి. ఇక్కడ క్లిక్ టెక్స్ట్ తీసుకోకూడదు, ఎందుకంటే అది లింక్ కాబట్టి క్లిక్ యూఆర్ఎల్ పెట్టి టెల్ 970404691 మనం అక్కడ టెల్ అనేది ఏదైతే పెట్టామో ఇక్కడ అదే పెట్టాలన్నమాట లింక్లో. మీకు గుర్తుందా, ఇక్కడ లింక్ అడిగింది కదా, సో లింక్ అనేసి ఇది అక్కడ కాపీ పేస్ట్ చేయాలి, అంతే. క్లియరా. ఒకవేళ ఇక్కడ ఫోన్ నెంబర్ కాదు, నా ఈమెయిల్ ఐడి పెట్టాలనుకున్నా, janardhan@jd.com, ఇది నా ఈమెయిల్ ఐడి అనుకోండి. సో దీనిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈమెయిల్కి వెళ్ళిపోవాలనుకోండి. సో ఇక్కడ కూడా ఏం చేయాలంటే email.janardhan@jd.com. మొబైల్ నెంబర్కి అయితే టెల్ అనేసి వస్తుంది, టెలిఫోన్ అనేసి. ఈమెయిల్కి అయితే ఈమెయిల్ అనేసి వస్తుంది. మీకు లైవ్లో కూడా చేసి చూపిస్తా దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేసి. ఇప్పుడు ఈ పేజ్లో యాడ్ చేసినాను కదా, చూడండి ఇక్కడ ఈమెయిల్ అనేసి ఉంది. దీనిపైన క్లిక్ చేస్తేనే, ఓకే అందుకే తీసుకోవట్లా, కరెక్టే కదా, ఈమెయిల్ కరెక్టే. కుకీస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఇది ఒక పంచాయతీ ప్రతిసారి కుకీస్ ఉంటే తీసుకోదు, ఎందుకు ఇంకా లింక్ అది కన్వర్ట్ అవ్వట్లేదు. ఓకే, చెక్ చేస్తాను అది. సో బేసిక్గా ప్రొసీజర్ అయితే ఇదే అండి. సో ఈమెయిల్స్కి అయితే ఈమెయిల్ అని పెట్టి మనం మెన్షన్ చేస్తాం, రీడైరెక్ట్ అయిపోతుంది. సో ఫోన్ నెంబర్కి అయితే టెల్ అని యూజ్ చేస్తాం. సో టెల్ తర్వాత మనం ఏ నెంబర్ అటాచ్ చేయాలనుకుంటే ఆ నెంబర్ అటాచ్ చేస్తే సో సరిపోతుందన్నమాట. ఇలాగా ఇది ప్రొసీజరు. సో ట్రాక్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే టెల్ అనేసి మన నెంబర్ పెడితే ఫోన్ నెంబర్ పైన క్లిక్ చేస్తే ట్రాక్ అవుతుంది. ఈమెయిల్స్కి అయితే ఇక్కడ ఈమెయిల్ డాట్ అనేసి మనం ఈమెయిల్ ఏదైతే ఉందో సో ఈమెయిల్ పెడితే ఆ ఈమెయిల్ పైన ఎంతమంది క్లిక్ చేసినా మనకు ఆటోమేటిక్గా ట్రాక్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇంతమంది కస్టమర్స్ మీ ఈమెయిల్ పైన క్లిక్ చేసినారు, ఇంతమంది దీనిపైన క్లిక్ చేసినా మనకు డేటా ట్రాకింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. క్లియర్ అయితే. సో ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే ఈ ట్రాకింగ్ సెటప్ అంతా చూసినాం. వన్స్ మనం సెటప్ చేసిన తర్వాత ఓకే రియల్ టైంలో మనకు విజువల్స్ అన్నీ ఎలా కనిపిస్తాయి, మనం ఇక్కడ ఎలా చూడొచ్చు అనేది కూడా చూద్దాం. ఇప్పుడు నేను ఒక అనాలిటిక్స్ అకౌంట్ తీసుకుంటున్నా. వన్స్ తీసుకున్న తర్వాత మనం సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ డేటా డిస్ప్లే అనేసి ఉంటుంది. మనం ఏవైతే సెటప్ చేస్తామో అవన్నీ ఈవెంట్స్లో ఉంటాయన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, సెట్టింగ్స్లోకి రావాలి, ఈవెంట్స్లోకి వెళ్తే మనం సెటప్ చేసినవన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో మనం ఏమేమైతే సెటప్ చేసినామో
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్కి నేను ఏం సెటప్ చేశానంటే థ్యాంక్ యూ అనే ఒక పేజ్ క్రియేట్ చేసిన, ఎవరైతే ఫామ్ ఫిలప్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ థ్యాంక్ యూ పేజ్కి వెళ్ళాలి. సో ఓవరాల్గా లాస్ట్ 28 డేస్లో ఫామ్ ఫిలప్ చేసిన వాళ్ళు 26 మెంబర్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తూ ఉంది థ్యాంక్ యూ అనేది. ఇలాగే టాక్ టు అవర్ ఎక్స్పర్ట్స్ అంటే నా వెబ్సైట్లో ఒక బటన్ పెట్టి అక్కడ టాక్ టు అవర్ ఎక్స్పర్ట్ అని పెట్టాను, 63 మెంబర్స్. ఫోన్ క్లిక్ అనేసి ఉంది, అంటే ఫోన్ నెంబర్ పైన క్లిక్ చేసిన వాళ్ళు 3. సో మనకి ఇలాగ రిపోర్ట్ అనేది ఇక్కడ ఈవెంట్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఇలా కాదు, నాకు ఎలా తెలుసుకోవాలంటే గూగుల్ నుంచి వచ్చే వాళ్ళ డేటా కావాలి, లేకపోతే ఫేస్బుక్ నుంచి వచ్చే వాళ్ళ డేటా కావాలి, అవన్నీ కూడా మనకి రైట్ సైడ్లో ఇక్కడ కనిపిస్తాయి అనమాట. మీకు లాస్ట్ టేబుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా, ఈ టేబుల్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవెంట్లో క్లిక్ చేస్తే మనకి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి నేను థ్యాంక్ యూ అనేది సెలెక్ట్ చేసి పెట్టాను. నాకు వచ్చిన కస్టమర్స్లో ఓకే, ఇప్పుడు మీరు చూస్తే లెఫ్ట్ సైడ్లో ఆర్గానిక్ సెర్చ్ అంటే గూగుల్, డైరెక్ట్ అంటే మన వెబ్సైట్కి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు, పెయిడ్ సెర్చ్ అంటే గూగుల్ యాడ్స్ చేస్తే వచ్చిన వాళ్ళు, పెయిడ్ వీడియో అంటే యూట్యూబ్లో యాడ్స్ రన్ చేస్తే వచ్చిన వాళ్ళు, డిస్ప్లే, రెఫరల్, ఇవన్నీ నాకు వచ్చిన కస్టమర్ సోర్సెస్ అనమాట. ఓవరాల్గా నా వెబ్సైట్లో 28 మంది ఫామ్ ఫిలప్ చేస్తే అందులో 14 మంది గూగుల్ యాడ్స్ నుంచి వచ్చిన వాళ్ళు, అంటే సెకండ్ మాడ్యూల్ ఉంది కదా మంది, దాని నుంచి వచ్చిన వాళ్ళు 14 మెంబర్స్. డైరెక్ట్గా నా వెబ్సైట్ వాళ్ళకి తెలుసు, నా వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యి ఫామ్ ఫిలప్ చేసిన వాళ్ళు 3. గూగుల్కి వెళ్ళి అక్కడ నా కంపెనీ వెబ్సైట్ గురించి సెర్చ్ చేసినప్పుడు నా వెబ్సైట్ కనిపిస్తే అక్కడ చూసి నా వెబ్సైట్కి వచ్చి ఫామ్ ఫిలప్ చేసిన వాళ్ళు 3. అంటే ఇప్పుడు ఓవరాల్గా 26 మంది ఫామ్ ఫిలప్ చేస్తే నాకు మేజర్గా వర్క్ అవుతున్నది 3 కదా. సోషల్ మీడియా వర్క్ అవ్వట్లేదు, రెఫరల్స్ వర్క్ అవ్వట్లేదు, పెయిడ్ సోషల్ వర్క్ అవ్వట్లేదు, డిస్ప్లే వర్క్ అవ్వట్లేదు, ఫామ్ ఫిలప్స్ అయితే జరగట్లేదు కదా, కస్టమర్స్ రావట్లేదు కదా అక్కడ నుంచి. అర్థమైందా? అవును సార్. సో ఇది ప్రొసీజర్ అనమాట. ఈ గూగుల్ అనాలిటిక్స్, ఈ గూగుల్ ట్యాగ్ మేనేజర్ లింక్ ఏమి అంటే గూగుల్ ట్యాగ్ మేనేజర్ డేటాని రికార్డ్ చేసి వెనక్కి పంపించేస్తుంది. వీటికి మనం చెక్ చేసుకోవాలంటే 2 వేస్లో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్మిన్ అనేసి ఉంటుంది సెట్టింగ్స్లో, అనాలిటిక్స్లో అడ్మిన్లోకి వెళ్తే ఈవెంట్స్ దొరుకుతాయి అన్నమాట. మనకు ఓవరాల్గా మనం సెటప్ చేసిన డేటాని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఎంతమంది ఫామ్ ఫిలప్ చేసినారు, ఎంతమంది ఫోన్ నెంబర్ పైన క్లిక్ చేసినారు, ఇవన్నీ. ఇలా కాదు, నాకు గూగుల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఫేస్బుక్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఈ డేటా కావాలి అంటే రిపోర్ట్స్లోనే లాస్ట్లో ఉంటాయి టేబుల్స్ అనమాట. మనం మళ్ళీ టేబుల్స్ అన్నీ చూసినాం. సో ఏ టేబుల్కి వెళ్ళినా మనకి ఈ డేటా కనిపిస్తూ ఉంటుంది. సో రైట్ సైడ్కి వెళ్ళిపోతే ఈవెంట్ కౌంట్ అనేసి ఉంటుంది ఇక్కడ. సో దీంట్లో మనం సెటప్ చేసిన ఈవెంట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీకు ఫోన్ నెంబర్ పైన ఎంతమంది క్లిక్ చేసినారో తెలియాలా. సో ఫోన్ నెంబర్ ఈవెంట్ సెటప్ సెలెక్ట్ చేసుకుంటే ఓవరాల్గా మీకు వచ్చిన కస్టమర్స్లో మీకు 3 ఫోన్ కాల్స్ అయితే వచ్చినాయి. ఒక కస్టమరు యూట్యూబ్లో యాడ్ చూసి కాల్ చేసినాడు. పెయిడ్ వీడియో అంటే యూట్యూబ్ యాడ్ అనమాట. పెయిడ్ సెర్చ్ అంటే గూగుల్ యాడ్, మన సెకండ్ మాడ్యూల్, అక్కడ నుంచి ఒక కాల్ అయితే వచ్చింది. క్రాస్ నెట్వర్క్ అంటే మనము గూగుల్లోనే క్రాస్ నెట్వర్క్ ఒకటి ఉంటుంది, అది మనం గూగుల్ యాడ్స్ నేర్చుకున్నప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా వస్తుంది. అక్కడ నుంచి మీకు ఒక కాల్ అయితే వచ్చింది. ఇది ఓవరాల్గా మనకు గూగుల్ అనాలిటిక్స్ గురించి, గూగుల్ ట్యాగ్ మేనేజర్ గురించి, ప్లస్ గూగుల్ సెర్చ్ కన్సోల్ గురించి తెలియాల్సిన ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నమాట. క్లియర్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా?